దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించుదాము. స్తోత్రం స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని వచన వాసిపు మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వాక్యము నుండి 5 వాక్యాల వరకు చదువుకుందాం. மத்தேயு சுவிசேஷம் 24ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலிருந்து 5ஆம் வசனம் வரை வாசிப்போம். ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ ఉండాగటం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన దినములలో తన యొక్క రాకడను గురించి, యుగ సమాప్తిని గురించి తనను వెంబడించే శిష్యులకని జన సమూహమునకు ఆయన పలు సూచనలు తెలియపరుచున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் ஜீவிக்கும் போது அவர் தம்முடைய சீஷர்களுக்கும் தம்மை பின்பற்றின ஜனங்களுக்கும் அவர் தம்முடைய வருகை குறித்தும் உலகத்தின் முடிவை குறித்தும் சில அடையாளங்களை அவர் குறிப்பிட்டு சொன்னார். ఇప్పుడు మనము చదివినటువంటి ఈ యొక్క అంశము మత్తయి సువార్త 24వ అధ్యాయములో మాత్రమే కాదు, మార్కు సువార్త 13వ అధ్యాయములో కూడా ఈ యొక్క అంశము రాయబడి ఉన్నది. இங்கே நாம் வாசித்த வேத பகுதி மத்தேயு சுவிசேஷம் 24ஆம் அதிகாரத்தில் மாத்திரமல்ல, మార్కు சுவிசேஷம் 13ஆம் அதிகாரத்திலும் சொல்லப்பட்டிருக்கிறது. మార్కు సువార్త మాత్రమే కాదు, లూకా సువార్త 21వ అధ్యాయములో కూడా ఈ యొక్క అంశమును చూడగలుగుతున్నాము. మార్కు சுவிசேஷம் 13ஆம் அதிகாரத்தில் மாத்திரமல்ல, இந்த காரியம் லூக்கா சுவிசேஷம் 21ஆம் அதிகாரத்திலேயும் சொல்லப்பட்டிருக்கிறது. ఇంకను అపోస్తలుడైన పౌలు రాసిన పలు పత్రికల్లో కూడా ఈ యొక్క రాకడను గురించి మనము చూడగలుగుతున్నాము. இன்னும் அப்போஸ்தலனாகிய பவுல் எழுதின பல நிருபங்களிலும் கூட கர்த்தருடைய வருகை குறித்து நாம் வாசிக்கிறோம். గత వారములో యేసు ప్రభు శిష్యులుగా పిలువబడుతున్నటువంటి యూదులు క్రీస్తుని సూచనలు అడిగేటువంటి ఒక అలవాటు వారికి ఉన్నది. இந்த கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை யூதர்களாகிய சீஷர்கள் அவர் கர்த்தருடைய வருகைக்கு அடையாளம் என்ன என்று கேட்டதாக நாம் பார்க்கிறோம். పోయిన వారం మనం విని ఉన్నాము, యూదులు యేసు క్రీస్తుని సూచనలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులైతే వారు జ్ఞానమును వెలుగుచున్నారు. நாம் போன வாரத்திலே நாம் கேட்ட வண்ணமாக யூதர்கள் அடையாளத்தை தேடுகிறார்கள், கிரேக்கர்களோ ஞானத்தை தேடுகிறார்கள். యేసుక్రీస్తు రాకడను గురించి మనం 5 భాగములలో, భూమిలోను, ఆకాశములోను, ప్రభుత్వములోను, సంఘములోను, యూదుల మధ్యలో ఈ 5 కోణములలో కొన్ని మార్పులు, సూచనలు జరుగుతున్నవని గత వారములో మనం విని ఉన్నాము. இவ்விதமாக கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகை குறித்து 5 விதங்களிலே அடையாளங்கள் காணப்படுகிறது என்று நாம் பார்த்தோம். அதிலே பூமியிலேயும் வானத்திலேயும் அரசாங்கத்திலேயும் மற்றும் உலகத்திலேயும் இவ்விதமாக அடையாளங்கள் காணப்படும் என்று பார்த்தோம். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆ తదుపరి యేసుక్రీస్తు శిష్యులు అడిగినటువంటి ఇవి ఎప్పుడు జరుగును, మీ యొక్క రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి, అవి మాతో చెప్పండి శిష్యులు ప్రభువును అడుగుతున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை சீஷர்கள் இவைகள் எப்பொழுது சம்பவிக்கும், உம்முடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளம் என்ன என்று கேட்டார்கள். అప్పుడు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి జవాబు 4వ వచనములో, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచుకోకుండా చూసుకొనుడి. దీనిని గురించి గత వారములో మనం విని ఉన్నాము. அவர்களுக்கு இயேசு கொடுத்த பதில் என்னவென்று இந்த 4ஆம் வசனத்திலே அவர்களுக்கு இயேசு பிரதியுத்தரமாக, ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு எச்சரிக்கையாய் இருங்கள். ఇది మోసపరిచేటువంటి యొక్క స్పిరిట్ సాతాను యొక్క స్పిరిట్ అయింటున్నది. இந்த வஞ்சிக்கிற ஆவியானது அது சாத்தானுடைய ஆவியாய் இருக்கிறது. దేవుని యొక్క బిడలు ఏ విధంగా మోసపడుతున్నారో, మోసగింపబడుతున్నారో
దానిని గురించి గత వారములో కొన్ని కార్యములు వినియున్నాము. தேவனுடைய பிள்ளைகள் எவ்விதமாக வஞ்சிக்கப்படுகிறாள் என்று கடந்த வாரத்திலே சில காரியங்களை குறித்து நாம் தியானித்தோம். కొరింథీ యొక్క సంఘములో వారిలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి వారు మోసగింపబడుతున్నారు అని గత వారములో మనం నేర్చుకుని ఉన్నాము. கொரிந்திய சபையிலே இருக்கிற விசுவாசிகளுக்குள்ளே காணப்படுகிற பலவீனங்களினாக அவர்கள் இவ்விதமாக வஞ்சிக்கப்படுகிறார்கள் என்று சில காரணங்களை நாம் பார்த்தோம். ఈ రోజు 5వ వాక్యమును మనము తీసుకున్నట్లయితే దానిని గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. இப்பொழுது இந்த வாரத்தில் நாம் இந்த 5ஆம் வசனத்தை நாம் எடுத்துக்கொண்டால் இந்த வசனத்தின் மூலமாக தேவன் நம்மோடு பேச போகிறார். 5వ వాక్యం చదవండి. 5ஆம் வசனம். అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ஏனெனில் அநேகர் வந்து என் நாமத்தை தரித்துக் கொண்டு நானே கிறிஸ்து என்று சொல்லி அநேகரை வஞ்சிப்பார்கள். ఇక్కడ ఈ 24వ అధ్యాయములో మోసమును గురించి 4 స్థలాలలో రాయబడి ఉన్నది. இந்த 24ஆம் அதிகாரத்திலே வஞ்சிப்பதை குறித்து 4 இடங்களிலே எழுதப்பட்டிருக்கிறது. 4వ వచనములో రాయబడి ఉన్నది, 5వ వచనములో రాయబడి ఉన్నది. இது 4ஆம் வசனத்திலும் எழுதப்பட்டிருக்கிறது, 5ஆம் வசனத்திலும் எழுதப்பட்டிருக்கிறது. 11వ వచనములో కూడా రాయబడి ఉన్నది. இது 11ஆம் வசனத்திலும் எழுதப்பட்டிருக்கிறது. చదవండి. வாசியுங்கள். అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఆ తరువాత 24వ వాక్యములో కూడా రాయబడి ఉన్నది. 24ஆம் వசనத்திலும் எழுதப்பட்டிருக்கிறது. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకి గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనబరచెదరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ యొక్క అధ్యాయములో 4 సందర్భాలలో ఈ యొక్క మోసమును గురించి రాయబడి ఉన్నది. இந்த அதிகாரத்தில் 4 இடங்களிலே வஞ்சிப்பதை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఒకే అధ్యాయములో 4 సందర్భాలలో ఈ యొక్క మోసమును గురించి రాయబడి ఉన్నది. ஒரே அதிகாரத்திலே 4 விதமாக இந்த வஞ்சிப்பதை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఇది సాతాను యొక్క ఆత్మై ఉంటున్నది. இது சாத்தானுடைய ஆவியா இருக்கிறது. ఈ రోజు మనం 5వ వచనమునకు మనం వచ్చినట్లయితే இன்று நாம் 5ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. அநேகர் வந்து என் நாமத்தை தரித்துக் கொண்டு நானே கிறிஸ்து என்று சொல்லி அநேகரை வஞ்சிப்பார்கள். ఈ చివరి దినములలో అనేకులు యేసు క్రీస్తు యొక్క పేరు చెప్పుకొని అనేక మందిని మోసగించేవారు ఉన్నారు. இந்நாட்களிலே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் பெயரை சொல்லிக் கொண்டு அவர்கள் அநேகரை வஞ்சிக்கிறவர்களாய் காணப்படுகிறார்கள். లేదా తమ్మును తామే యేసు క్రీస్తు పేరు చెప్పుకొని మోసపోయేవారు కూడా ఒక గ్రూప్ వారు ఉన్నారు. இல்லை என்றால் தங்களை தாங்களே இயேசுவென்று அழைத்துக் கொண்டு ஒரு கூட்டத்தாரை வஞ்சிக்கிறவர்கள் இருக்கிறார்கள். ఒక గ్రూప్ వారు యేసు క్రీస్తు పేరు చెప్పుకొని తమ్మును తామే మోసగించుకునేవారు ఒక గ్రూప్ వారు ఉన్నారు. ஒரு கூட்டத்தார் கர்த்தராகிய இயேசுவின் நாமத்தை தரித்துக் கொண்டு தங்களை தாங்களே வஞ்சிக் கொள்கிறவர்கள் இருக்கிறார்கள். మరొక గ్రూప్ వారైతే యేసు క్రీస్తు పేరు చెప్పుకొని ఇతరులను అనేక విధములుగా మోసగించేవారు ఉన్నారు. ஆனால் இன்னும் சிலர் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தை சொல்லிக் கொண்டு அவர்கள் அவருடைய பேரிலே மற்றவர்களை வஞ்சிக்கிறவர்களாய் காணப்படுகிறார்கள். మరి కొంతమంది అయితే యేసు క్రీస్తు పేరు చెప్పుకొని అనేక మంది నేనే క్రీస్తునని కొంతమంది ఇతరులను మోసగించేవారు ఉన్నారు. இன்னும் சிலர் கர்த்தராகிய இயேசுவின் நாமத்தை தரித்துக் கொண்டு நானே கிறிஸ்து என்று சொல்லி மற்றவர்களை வஞ்சிக்கிறார்கள். అందువల్ల ఇక వాక్యములో నేనే క్రీస్తునని చెప్పి అనేక మంది మోసపరిచేవారు బయలుదేరబోతున్నారు. ఇవి నా రాకడకి సూచనలని యేసు క్రీస్తు వారు చెప్పారు. நானே கிறிஸ்து என்று சொல்லி அநேகரை வஞ்சிக்கிறவர்கள் புறப்பட போகிறார்கள். இதுவே என்னுடைய வருகைக்கு அடையாளம் என்று கர்த்தராகிய இயேசு கிறிஸ்து சொன்னார். ఈ యొక్క 21వ శతాబ్దమునకు ముందుగా అనేక సంవత్సరముల క్రితము పలు విధమైనటువంటి వ్యక్తులు రేడియో వార్తల ద్వారా టీవీల ద్వారా పలు విధమైన క్రిస్టియన్ చరిత్రలో అనేక మంది బయలుదేరి నేనే క్రీస్తుని అని తన్ను తాను కనపరుచుకున్న వారిని క్రైస్తవ చరిత్రలో అనేక మందిని మనము చూడగలుగుతున్నాము. 21ஆம் நூற்றாண்டிற்கு முன்னதாக உள்ள காலங்களை நாம் பார்க்கும்போது இந்த கிறிஸ்துவ
சரித்திரத்திலே அநேகர் வந்து அவர்கள் டிவியின் செய்தி மூலமாகவும் வானொலியின் செய்தி மூலமாகவும் நானே கிறிஸ்து என்று మற்றவர்களுக்கு வெளிப்படுத்தி அறிவித்ததாக நாம் பார்க்கிறோம். కొంతమంది వ్యక్తులు ప్రపంచములో బయలుదేరి మేమే క్రీస్తుని నేనే క్రీస్తునని చెప్పి పలు మనుషులను మోసగించేటువంటి మనుషులను మనము చూడగలుగుతున్నాము. இவ்விதமாக உலகத்தின் பல பகுதிகளில் ஜனங்கள் புறப்பட்டு நானே கிறிஸ்து என்று சொல்லி ஜனங்களை வஞ்சிக்கிறவர்களாக காணப்பட்டார்கள். అటువంటి యొక్క అంచె క్రీస్తు యొక్క ఆత్మ ఈ లోకములోనికి బయలుదేరి ఉన్నది. அப்படிப்பட்ட ஓர் அந்தி கிறிஸ்துவின் ஆவி இந்த உலகத்திலே புறப்பட்டு வந்திருக்கிறது. వారు నిజమైనటువంటి క్రీస్తు కాదు, వారు నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తున్నారు. அவர்கள் மெய்யான கிறிஸ்து அல்ல, அவர்கள் நானே கிறிஸ்து என்று சொல்லி அவர்கள் அநேகரை வஞ்சிக்கிறார்கள். ఇవి అంత్య దినములలో జరిగేటువంటి పలు సూచనలు అని యేసుక్రీస్తు తన శిష్యులకి జన సమూహానికి ఆయన తెలియపరుచున్నారు. இது கடைசி நாட்களிலே என்னுடைய வருகைக்கான அடையாளங்களிலே ஒன்று என்று கர்த்தராகிய இயேசு கிறிஸ்து தம்முடைய சீஷர்களுக்கும் ஜன சமூகத்திற்கும் அவர் அறிவிக்கிறார். అందువల్ల అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క రాకడకు ముందు పలు సూచనలు సంభవాలు జరుగుతున్నవని ఆయన కొరింథీ సంఘము విషయములో చాలా భయపడుతున్నాడు. அவ்விதமாக கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகை குறித்து சில அடையாளங்கள் அங்கே கொரிந்தி சபையிலே காணப்படுகிறது என்று அவர் கொரிந்தி சபையை குறித்து அவர் பயப்படுகிறார். 2 కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2-3 వాక్యములను గురించి గత వారములో మనము విని ఉన్నాము. 2 கொரிந்தியர் 11ஆம் அதிகாரம் 2-3 வசனங்களை குறித்து கடந்த வாரத்திலே நாம் தியானித்தோம். ఆయనకున్నటువంటి ఒక భయము ఏమిటంటే, அவருக்குள்ள பயம் என்னவென்றால், నేను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి మిమ్మల్ని ప్రధానము చేసేదని అని పౌలు కొరింథీ సంఘమును గురించి మాట్లాడి ఉన్నాడు. நான் உங்களை கிறிஸ்து என்னும் ஒரே புருஷனுக்காக நியமித்திருக்கிறேன் என்று கொரிந்திய சபையை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் எழுதுகிறார். అయితే కొరింథీ యొక్క సంఘమును అపోస్తలుడైన పౌలు ప్రధానము చేసి లేదా ఎంగేజ్మెంట్ చేసి ఆయన అంతటితో ఆగిపోకుండా ఆ సంఘమును గురించి మరలా ఆయన భయపడుచున్నాడు. இந்த கிறிஸ்து என்னும் ஒரே புருஷனுக்கு இந்த கொரிந்திய சபையை கற்புள்ள கன்னியாக அவருக்கு நியமித்து அவருக்கு நிச்சயதார்த்தம் செய்து இப்பொழுது அந்த சபையை குறித்து அவர் பயப்படுகிறார். కొరింథీ సంఘమునకు ఎంగేజ్మెంట్ ప్రధానము చేయబడిన తర్వాత ఆ సంఘమునకు వివాహము ఎప్పుడంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనములో వివాహం అనేది నిర్ణయింపబడి ఉన్నది. இந்த கொரிந்திய சபைக்கு நிச்சயதார்த்தம் என்கிறது நியமிக்கப்பட்ட பின்பு அவர் அதற்கு அந்த சபைக்கு விவாகம் எப்பொழுது என்றால் வெளிப்படுத்தின விசேஷம் 19ஆம் அதிகாரம் 7ஆம் வசனத்தில் சொல்லப்பட்டிருக்கிறது. అప్పుడు ఈ యొక్క ప్రధానము ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనము దానిని కాలిక్యులేట్ చేయలేము. அவ்விதமாக இந்த நிச்சயதார்த்தத்திலிருந்து விவாகம் வரைக்கும் எவ்வளவு வருடங்கள் அதற்கு இடைவெளி இருக்கிறதோ நாம் அதை கணக்கிட முடியாது. దీనికి మధ్యలో ఆ కొరింథీ సంఘములో ఉన్న దేవుని బిడ్డల యొక్క మైండ్ చెడిపోయినట్లయితే వారి యొక్క జీవితం ఎంగేజ్మెంట్ తోనే ఆగిపోతుంది. వివాహం వరకు వారి జీవితం కొనసాగడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. இவ்விதமாக நிச்சயதார்த்தம் செய்யப்பட்ட இந்த கொரிந்திய சபையுடைய மனது கெடுக்கப்படும் என்றால் அவர்கள் பரிசுத்த விவாகம் வரைக்கும் கூட அவர்கள் செல்ல முடியாது. అందువల్ల పౌలు ఆ సంఘము యొక్క విషయములో నేను మిక్కిలి భయపడుచున్నానని ఆయన పలుకుచున్నాడు. ஆகையால் தான் இந்த கொரிந்திய சபையை குறித்து நான் மிகவும் பயந்திருக்கிறேன் என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்கிறார். ఒకవేళ వారు మనస్సు చెడిపోయినట్లయితే వివాహ దినమునకు వారు సిద్ధపడలేరు. ఎంగేజ్మెంట్ తోనే వారి లైఫ్ ఆగిపోతుంది. ஒருவேளை அவர்களுடைய மனது கெடுக்கப்படும் என்றால் அவர்களுடைய நிச்சயம் செய்யப்பட்ட அந்த காரியம் பரிசுத்த விவாகம் வரைக்கும் வரை செல்லாது, அது நிச்சயதார்த்தத்திலேயே முடிந்துவிடும். ఈ లోకములో ఒక వివాహాన్ని మనం చూచినట్లయితే இந்த உலகத்திலே ஒரு சாதாரண விவாகத்தை நாம் பார்ப்போம் ఆ என்றால் వివాహానికి ముందు ఒక ప్రధానము ఎంగేజ్మెంట్ అనేది అది మస్ట్ అండ్ షుడ్ నియమింపబడుతుంది. அதற்கு முன்னதாக ஒரு நிச்சயதார்த்தம் என்கேஜ்மெண்ட் என்பது மிகவும் அவசியமாக கருதப்படுகிறது. ఆ ఎంగేజ్మెంట్ కి వివాహానికి మధ్యలో ఒక నెల లేనట్లయితే ఒక 4 నెలలు 5 నెలలు దానికి మించితే హిందూ సహోదరులైతే ఒక సంవత్సరము వారి యొక్క నమ్మకాన్ని బట్టి
ఈ విధముగా మధ్యలో గ్యాప్ ఉంటుంది. அவர்கள் அந்த நிச்சயதார்த்தத்துக்கு பின்னதாக விவாகம் வரைக்கும் சில வேளைகளிலே 1 மாத காலம், இல்லாவிட்டால் 2-3 மாத காலங்கள், இல்லாவிட்டால் இந்து சகோதரர்கள் என்றால் அவர்கள் 1 வருடம் அவர்களுடைய நம்பிக்கையை குறித்து அவ்விதமாக காலங்கள் இடைவெளி காணப்படுகிறது. దీనికి మించి 1 నెల, 2 నెలలు, 5 నెలలు, 1 ఇయర్, దీనికి లోపే గ్యాప్ ఉంటుంది. కానీ సంవత్సరాల తరబడి గ్యాప్ అనేది ఎంగేజ్మెంట్ కి వివాహానికి మధ్య ఇటువంటి గ్యాప్ అనేది ఉండదు. அவ்விதமாக நிச்சயதார்த்தத்திற்கும் விவாகத்திற்கும் சில இடைவெளி இருக்கும். அது 1 மாத காலமோ 2 மாத காலமோ சில மாதங்கள் இடைவெளி இருக்கும். ஆனால் வருட கணக்கிலே அப்படி ஒரு இடைவெளி இருக்கா. దీనికి మధ్యలో వారికి మనస్సు చెడిపోయినట్లయితే ఎంగేజ్మెంట్ తోనే ఆగిపోతుంది. వివాహం వరకు వారు కొనసాగించడానికి వీలు పడదు. இந்த இடைவெளியிலேயே அவர்களுடைய மனது கெடுக்கப்படும் என்றால் அவர்களுடைய காரியமானது அது நிச்சயதார்த்தத்தோடு முடிந்துவிடும். அது விவாகம் வரை செல்லாது. అందువల్ల అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు ఒక్కడే పురుషునికి క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానము చేసేదని, కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మిమ్మల్ని కూడా మోసపరిచి మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్నటువంటి సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయిననో మీరు తొలగిపోదురేమో అని నాకు ఒక భయం ఉన్నదని పౌలు ఆ సంఘాన్ని గురించి భయపడుచున్నాడు. ஆகையால் அப்போஸ்தலனாகிய பவுல் இந்த கொரிந்திய சபை குறித்து, நான் உங்களை கிறிஸ்து என்னும் ஒரே புருஷனுக்கு கற்புள்ள கன்னியாக நியமித்தபடியால் நீங்க சர்ப்பமானது ஏவாளை வஞ்சித்தது போல உங்களையும் வஞ்சித்து உங்களுடைய மனதும் கெடுக்கப்படுவோம் என்று, அவருடைய உண்மையிலிருந்து விலகி விடுவோம் என்று உங்களை குறித்து பயந்திருக்கிறேன் என்கிறார். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఈ యొక్క మధ్యలో పౌలుకి ఒక భయం అనేది ఆ సంఘమును గురించి ఉంటున్నది. இதன் மத்தியிலே இந்த கொரிந்திய சபை குறித்து அப்போஸ்தலனாகிய பவுலுக்கு ஒரு பயம் இருந்தது. కనుక ఎంగేజ్మెంట్ మొదలుకొని మ్యారేజ్ అయ్యేంత వరకు ఆ కొరింథీ సంఘము కొనసాగుతుందో లేదో అని పౌలుకి ఒక దిగులు, భయము, ఆందోళన తన జీవితంలో ఆ సంఘముని గురించి ఉన్నది. அவ்விதமாக அப்போஸ்தலனாகிய பவுலுக்கு இந்த கொரிந்திய சபை குறித்து அது நிச்சயம் செய்யப்பட்ட பின்பு அது பரிசுத்த விவாகம் வரைக்கும் செல்லுமோ இல்லையோ என்று அதை குறித்து பயம் அந்த அப்போஸ்தலனாகிய பவுலுக்கு இருந்தது. పౌలుకు మాత్రమే కాదు, ఈ ఉదయ కాల సమయంలో ఇక్కడ కూర్చున్న సహోదరుడు సహోదరి, ప్రతి దేవుని బిడ్డ క్రీస్తుకి ఎప్పుడో మీరందరూ కూడా ఎంగేజ్మెంట్ ప్రదానము చేయబడి ఉన్నారు. అయితే ఆ రోజు మొదలుకొని మధ్యాకాశంలో జరగబోయే వివాహం వరకు, క్రీస్తు ప్రత్యక్షమయ్యే ఆ దినం వరకు, వివాహ దినం వరకు మీలో ఎంతమంది కొనసాగుతున్నారో అది కూడా మనము చెప్పలేము. அவ்விதமாக எங்கே உட்கார்ந்திருக்கிற அநேகருக்கு அவர்கள் கிறிஸ்துவோடு அவர்கள் நிச்சயதார்த்தம் செய்யப்பட்ட ஆண் நாள் முதல் கொண்டு அவர் வருகை வரைக்கும், அவருடைய அந்த பரிசுத்த விவாகம் வரைக்கும் யார் யார் அவர்கள் முடிப்பார்களோ என்று அவ்விதமாக பயந்திருக்கிறார். అక్షరానుసారమైన వివాహమునకు ఎంగేజ్మెంట్ కి వివాహానికి తక్కువ కాల వ్యవధి దాని మధ్యలో ఉంటున్నది. ஒரு எழுத்தின்படி உள்ள விவாகத்திற்கு அதனுடைய நிச்சயதார்த்தத்திற்கும் அதனுடைய விவாக காலத்திற்கும் இடைவெளி மிகவும் குறைவாகத்தான் కానీ இருக்கிறது. ఆత్మ సంబంధమైనటువంటి వివాహముగా మనం మార్చబడాలంటే ఎన్నో సంవత్సరాల క్రితం మనము రక్షింపబడినప్పుడు క్రీస్తుకి మనము ప్రదానము చేయబడి ఉన్నాము. ఆ ప్రదానము చేయబడిన మొదలుకొని వివాహ దినము వరకు, ఆయన మహిమగల రాకడలో ప్రత్యక్షమయ్యేంత వరకు ఎంతమంది ఆ మ్యారేజీ దినము వరకు సిన్సియర్ గా ఈ లోకములో ఉంటున్నారో అది కూడా మనకొక్కొక్కరికి ఒక భయముతో కూడిన పనిగా కనబడుతున్నది. அவ்விதமாக நாம் ரட்சிக்கப்பட்டு கர்த்தருக்கென்று நாம் நிச்சயதார்த்தம் செய்யப்பட்ட நாள் முதற்கொண்டு இந்த உலகத்திலே கர்த்தருக்காக நாம் எவ்வளவு தயவோடும் அவர்கள் கர்த்தருக்குள்ளாக ஜீவித்து அவருடைய விவாகம் என்கிற அவருடைய வருகையின் நாளுக்காக நாம் ஆயத்தப்படக்கூடும் என்கிற பயம் நம் ஒவ்வொருவருக்குள்ளும் இருக்கிறது. అపోస్తలుడైన పౌలు ఆ దినాలలో భయపడిన విధముగా ఈ దినాలలో అనేక మంది దేవుని బిడ్డలో కూడా ఈ భయం అనేది ఉన్నది. அப்போஸ்தலனாகிய பவுலிலே அந்நாளிலே அப்படிப்பட்ட ஒரு பயம் இருந்த பொழுது இந்நாளிலும் கூட நமக்குள்ளே அப்படிப்பட்ட பயம் இருக்கிறது. ఒకవేళ భయం లేకుండా మనం ఉండాలంటే, ஒருவேளை அப்படிப்பட்ட பயம் நமக்கு இல்லாதிருக்க வேண்டும் என்றால் అప్పుడు ఈ పెళ్లి కుమార్తెలో 2 యొక్క శ్రేష్టమైన అనుభవాలు ఉండాలి. அப்படியானால் இந்த
இப்ப இந்த மனவாட்டியாகிய சபையிலே 2 விதமான அனுபவங்கள் காணப்பட வேண்டும். ఉదాహరణ ఆదాము నిమిత్తమై అవ్వ నిర్మింపబడినది. இந்த ஆதாமுக்காக ஏவாள் நியமிக்கப்பட்டவள் தான். ఆదాముకి భార్యగా ఉండు నిమిత్తమై 100% అవ్వ నియమింపబడి ఉన్నది. இந்த ஆதாமுக்கு ஏவாள் தான் மனைவியாக இருக்க வேண்டும் என்று 100% அவள் నియమిக்கப்பட்டவள் தான். అటువంటి ఒక ప్రకటన క్రీస్తుకి నేను ఎన్నో సంవత్సరాల క్రితం ప్రధానము చేయబడి నేను ఉన్నాను, నా యొక్క యజమానుడు భర్త క్రీస్తే, నేను ఆయనకి భార్యగా ఉన్నాను అనేటువంటి ప్రకటన కలిగిన వారే ఆ వివాహ దినం వరకు వారి జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నారు. அவ்விதமாக நம்முடைய ஜீவித்திலும் பல வருடங்களுக்கு முன்னதாகவே நான் கிறிஸ்து என்னும் ஒரே புருஷனுக்காக நான் நியமிக்கப்பட்ட கன்னிகை என்றும், அவருக்கென்று அவரே என் நாயகர் என்றும், அவருக்கு நான் மனைவி என்றும், அப்படிப்பட்ட ஓர் நம்பிக்கை இருக்கிறவர்கள் தான் கர்த்தருடைய நாளாகிய அந்த விவாக நாள் வரைக்கும் அவர்கள் செல்ல முடியும். ప్రకటన గ్రంథం 19వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే வெளிப்படுத்தின விசேஷம் 19ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம். 7వ వాక్యం మనం చదువుకుందాం. 7ஆம் వచనத்தை நாம் వాసిపోం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలని యొక్క స్వరము, సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచుదమని చెప్పగా వింటిని. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. అప్పుడు అవ్వకి ఒక మనస్సులో ఒక స్థిరమైనటువంటి తీర్మానం ఉండాలి. அப்படியானால் இந்த ஏவாளுக்கு அவளுடைய மனதிலே ஒரு ஸ்திரமான தீர்மானம் இருக்க வேண்டும். ఆ తీర్మానం ఏమిటి? அந்த தீர்மானம் என்ன? నా యొక్క యజమానుడు భర్త అయినటువంటి ఆదాము కొరకే నేను నియమింపబడి సృష్టింపబడి ఉన్నానటువంటి ఒక తీర్మానము అవ్వ మనసులో ఉండాలి. என்னுடைய நாயகனாகிய என்னுடைய கணவனாகிய ஆதாமுக்காகவே நான் சிருஷ்டிக்கப்பட்டவள், நான் அவளுடைய மனைவி என்கிற ஒரு தீர்மானம் அவளுக்குள்ளே இருக்க வேண்டும். ఇదే తీర్మానం నూతన నిబంధన కాలములో పెళ్లి కుమార్తెగా పిలువబడుతున్న ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరికి నేను క్రీస్తైన పెళ్లి కుమారుడుగా పిలువబడిన క్రీస్తుకి నేను ప్రదానము చేయబడి ఉన్నాను, ఆయనకి నేను ఒక భార్యను అనేటువంటి తీర్మానం ఉండాలి. அவ்விதமாகவே புதிய ஏற்பாட்டு சபையிலே இந்த மனவாட்டியாகிய சபையில் ஒவ்வொருவருக்கும் நான் கிறிஸ்து என்னும் அந்த ஒரே புருஷனுக்காக நியமிக்கப்பட்ட மனவாட்டி என்கிற மனைவி என்கிற அந்த ஒரு தீர்மானம் ஒவ்வொருவருக்குள்ளும் இருக்க வேண்டும். ఏ దినమునైతే మనం రక్షింపబడి ఆయనకు ప్రదానము చేయబడి ఎంగేజ్మెంట్ అయి ఉన్నదో ఆ రోజు నుండి వివాహ దినము వరకు కూడా మనం ఆయనకు భార్యగా ఉండాలనే ఒక తీర్మానము మనలో కనపడవలెను. நாம் என்றைக்கு ரட்சிக்கப்பட்ட நாள் முதற்கொண்டு அந்த ரட்சிக்கப்பட்ட நாளிலே கர்த்தருக்கென்று நாம் நியமிக்கப்பட்ட அந்த நிச்சயதார்த்தம் செய்யப்பட்ட நாள் முதற்கொண்டு அவருடைய விவாக நன்னாள் வரைக்கும் கூட நான் அவருக்கு மனைவி என்கிற ஒரு தீர்மானம் நமக்குள்ளே இருக்க வேண்டும். ఆ తీర్మానం ఉన్నవారు ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నదని రాయబడి ఉన్నది. அந்த தீர்மானம் இருக்கிற அவருடைய மனைவி தன்னைத்தானே ஆயத்தமாக்கி கொண்டாள் என்று எழுதப்பட்டிருக்கிறது. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. ஆட்டுக்குட்டியானவருடைய கல்யாண நாள் வந்தது, அவருடைய மனைவி தன்னைத்தானே ஆயத்தமாக்கினாள். అప్పుడు మీలో ఎవరైతే ఆ పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తుకి భార్యగా ఉంటున్నారో అప్పుడు మీ యొక్క స్వభావం ఏమిటి? మిమ్మల్ని మీరే ఆ వివాహానికి సిద్ధపరచుకోవాలి. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய மனைவியாக அழைக்கப்படுகிற நீ எவ்விதமாக இருக்க வேண்டுமோ அவருடைய மனைவி, அவருடைய கல்யாணத்திற்காக நீ உன்னை ஆயத்தமாக்கிக் கொள்ள வேண்டும். అటువంటి మనస్సు కలిగిన వారు వారికి వారే సిద్ధపడతారు. அப்படிப்பட்ட தீர்மானம் உள்ளவர்கள் அவர்கள் தங்களை தாங்களே ஆயத்தமாக்கிக் ఆ கொள்வார். మనస్సు లేని వారిని, ఆ మనస్సు చెడిపోయినట్లయితే వారిని ఇతరులు సిద్ధపరచాలి. அவருடைய மனது அபன்னமாக இல்லை என்றால், அவருடைய மனது கெடுக்கப்படும் என்றால் அவர்களை மற்றவர்கள் தான் ஆயத்தமாக்க வேண்டும். అందువల్ల ఎందుకు ఇప్పుడు 23 ఏరియాల వారి పేర్లు చదివి ఎందుకు వారు కూటానికి రావట్లేదని ఎందుకు చదవలసి వచ్చింది? இப்பொழுது 22 ஏரியாவை சேர்ந்தவர்கள் எதற்காக கூட்டத்துக்கு வரவில்லை என்று அந்த ஏரியாவை வாசிக்க வேண்டிய அவசியம் உண்டாயிற்று. నేను పెళ్లి కుమారుడైన నా యొక్క భర్తకు
నేను భార్యగా నన్ను నేనే సిద్ధపరచుకోవాలనేటువంటి మనస్సు వారు కోల్పోయిన వారుగా ఉన్నారు. ஏனென்றால் அவர்கள் மணவாளனாகிய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு நான் மணவாட்டி என்கிற அந்த சிந்தை, அந்த தீர்மானம் அவர்களுக்கு இல்லாமல் போயிற்று. ఆ మనస్సు చెడిపోకుండా ఉన్నట్లయితే వారికి చెప్పవలసిన అవసరం లేదు. ஒருவேளை அப்படியாக அவருடைய மனது கெடுக்கப்படாமல் இருக்கும் என்றால் இந்த ఏరియాகளை వాసిக்க வேண்டிய தேவையும் இல்லை. ఆ పెండ్లి కుమార్తె ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. அவருடைய மனைவியாகிய அவள் தன்னை தானே ஆயத்தமாக்கினாள். వారికి మాత్రమే కాదు, ఈ రోజులో అనేక మందికి ప్రతి కార్యము వారికి తెలియపరచవలసి వస్తుంది. அது மாத்திரமல்ல, இந்நாட்களிலே அநேகருக்கு அநேக காரியங்களை நாம் சொல்ல வேண்டியது அவசியமா இருக்கிறது. దయచేసి బైబిల్ స్టడీకి రండి అని వారికి చెప్పవలసిన అవసరం ఉంటుంది. దయచేసి వేదపాఠ కూటத்திற்கு வாருங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் உண்டு. కనిపెడి కూటానికి రండి అని చెప్పాల్సి వస్తుంది. காத்திருப்பு கூட்டத்திற்கு வாருங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் உண்டு. ఉపవాస ప్రార్థనకు రండి అని చెప్పవలసి వస్తుంది. உபவாச ஜெபத்திற்கு வாருங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் ఏరియా இருக்கிறது. ప్రార్థనకు రండి అని చెప్పవలసి వస్తుంది. ஏரியா ஜெபங்களுக்கு வாருங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் இருக்கிறது. ముందుకు జరగండి అని చెప్పవలసిన అవసరం ఉంటుంది. அவர்கள் முன்னே தள்ளி வாருங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் இருக்கிறது. దేవుని పని చేయండి అని చెప్పవలసి వస్తుంది. தேவனுடைய வேலையை செய்யுங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் இருக்கிறது. లేదా నోరు తెరిచి ప్రార్థన చేయండి అని చెప్పవలసి వస్తుంది. இல்லை என்றால் வாயை திறந்து ஜெபியுங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் உண்டு. లేదా నోరు తెరిచి స్తోత్రం చెప్పండి అని చెప్పవలసి వస్తుంది. இல்லை என்றால் வாயை திறந்து ஸ்தோத்திரம் பண்ணுங்கள் என்று அவர்களுக்கு சொல்ல வேண்டிய அவசியம் இருக்கிறது. ప్రతిదీ కూడా ముందుకు జరగండి, చేయండి, పాడండి, నోరు తెరవండి అన్ని ప్రతి సందర్భం వారికి చెప్పవలసి వస్తుంది. ஒவ்வொரு காரியத்திற்கு விதமாக நீங்கள் செய்யுங்கள், சொல்லுங்கள், முன்னாலே தள்ளி வாருங்கள் என்று ஒவ்வொரு காரியத்துக்கு அவர்களை பலவந்தம் செய்ய வேண்டியது. చెప్పకుండా చేయవలసిన వారు ఎవరు కూడా లేరు. சொல்லாமல் செய்யக்கூடியவர்கள் யாருமே இல்லை. కారణం ఎందుకు? காரணம் என்ன? పెళ్లి కుమారుడిగా భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. என்றால் ஆட்டுக்குட்டியாரின் மனைவியோ அவள் தன்னைத்தானே ஆயத்தமாக்கினாள். నేను పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తుకి నేను ప్రధానము చేయబడి ఉన్నాను, నేను ఆయన కొరకే నియమింపబడి ఉన్నాను అనేటువంటి ప్రకటన ఆ మనస్సు కోల్పోయినట్లయితే వారికి ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. நான் மணாளனாகிய இயேசுவுக்கு நான் நிச்சயதார்த்தம் செய்யப்பட்டவள், நான் அவருடைய மனைவி என்கிற எண்ணத்தை இழந்து போனவர்களுக்கு இவ்விதமாக சொல்ல வேண்டிய அவசியம் உண்டாகும். నేను క్రీస్తుకు ప్రధానము చేయబడి ఉన్నాను, నేను ఆయనకు భార్యగా మారాలి అనేటువంటి ప్రకటన కలిగిన వాడు ఆయన భార్య తన్ను తానే సిద్ధపరచుకొనుచున్నది. நான் கிறிஸ்து என்ற புருஷனுக்காக நியமிக்கப்பட்டவள், நான் அவனுக்காக மனைவியாக நான் ஆயத்தமாக வேண்டும் என்று அவருடைய மனைவி தன்னைத்தானே ஆயத்தமாக்கிக் கொள்கிறார். వారి యొక్క మనస్సు చెడిపోయినందువల్ల పౌలు భయపడుచున్నాడని పలుకుచున్నాడు. அவருடைய மனதும் கெடுக்கப்படுவோம் என்று பவுல் அப்போஸ்தலன் பயந்திருக்கிறார். అనగా మనస్సు మన జీవితంలో కూడా చెడిపోయినట్లయితే ఈ కార్యములన్నీ కూడా మనం చెప్పవలసి వస్తుంది. ஒருவேளை நம்முடைய மனது கெடுக்கப்பட்டிருக்கும் என்றால் நமக்கும் ఈ విధమైన காரியங்களை சொல்ல வேண்டிய அவசியம் நேரிடும். మనస్సు చెడిపోకుండా ఉన్నట్లయితే ఆయన భార్య తన్ను తానే సిద్ధపరచుకొనుచున్నది. அவருடைய மனது கெடுக்கப்படாமல் இருக்கும் என்றால் அவருடைய மனைவி தன்னைத்தானே ஆயத்தமாக்கிக் ఆ கொள்கிறார். తర్వాత ఈ యొక్క భార్యగా పిలువబడుతున్న ఈమెకున్నటువంటి రెండవ అనుభవం మనం చూసినట్లయితే, இந்த ஆட்டுக்குட்டியாருடைய மனைவியாக அழைக்கிறவருடைய இரண்டாம் அனுபవం என்னவென்றால், ఒకవేళ ఆమె యొక్క మనస్సు చెడిపోకుండా ఉన్నట్లయితే, ஒருவேளை உங்களுடைய மனது கெடுக்கப்படாமல் இருக்கும் என்றால் ఆయన తన యొక్క భర్త కొరకు తన్ను తాను అలంకరించుకునేటువంటి అనుభవం ఆ భార్యకు ఉంటుంది. அந்த ஆட்டுக்குட்டியாருடைய மனைவி தன்னுடைய கணவனுக்காக அவள் தன்னைத்தானே அலங்கரித்துக் கொள்ளுகிற அனுபவம் அவளுக்கு உண்டாயிருக்கும். ప్రకటన గ్రంథం 21వ అధ్యాయమునకు వచ్చినట్లయితే வெளிப்படுத்தின விசேஷம் 21ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் రెండవ వాక్యం చదువుకుందాం. 2ஆம் వచనத்தை వాసిద్దాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడవలెను అని రాయబడి ఉన్నది. இங்கே தன்னுடைய புருஷனுக்காக அலங்கரிக்கப்பட்ட மணவாட்டி போல ஆயத்தமாக்கப்பட்டிருந்தது என்று எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ భార్య తన భర్త కొరకు అలంకరింపబడి సిద్ధపడి ఆమె జీవించవలెను. இங்கே மணவாட்டி தன்னுடைய புருஷனுக்காக அவள் அலங்கரிக்கப்பட்டு அவள் ஆயத்தமாக காணப்பட வேண்டும். మన యొక్క జీవితంలో కూడా మన భర్తగా పిలువబడుతున్న పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు కొరకు మనం ఎల్లప్పుడూ అలంకరింపబడి
సిద్ధపడిన వారుగా మనం కనబడవలెను. அவ்விதமாகவே நம்முடைய ஜீவித்திலும் நம்முடைய மனவனாகிய இயேசு கிறிஸ்துவுக்காக நாம் எப்பொழுதும் அலங்கரிக்கப்பட்டு ஆயத்தமாக்கப்பட்டு காணப்பட வேண்டும். మనం ఎల్లప్పుడూ సిద్ధపడిన వారుగా మనం ఉండాలి. நாம் எப்போதும் ஆயத்தமாயிருக்கிறவர்களாக காணப்பட வேண்டும். మన యొక్క సిద్ధపాటు ఎవరి నిమిత్తమై? அப்படியானால் நம்முடைய ஆயத்தம் யாருக்காக? నా యొక్క భర్త అయిన యేసు క్రీస్తు పెండ్లి కుమారుడు కొరకు నేను అలంకరింపబడి సిద్ధపడి ఉన్నాను. என்னுடைய மனவாளனாகிய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்காக நான் அலங்கரிக்கப்பட்டு ஆயத்தமாகிறேன். మనస్సు చెడిపోకుండా ఉన్నవారే సిద్ధపడి వారు రెడీగా ఉంటున్నారు. தங்களுடைய மனது கெடுக்கப்படாமல் இருக்கிறவர்கள் தான் அவர்கள் அலங்கரிக்கப்பட்டு ஆயத்தமாய் காணப்படுகிறார்கள். మనస్సు చెడిపోయినట్లయితే వారికి సిద్ధపాటు అనేది ఉండదు. அவர்களுடைய மனது ஒருவேளை கெடுக்கப்படும் என்றால் அவர்களுக்குள்ளே ஒரு ஆயத்தம் இருக்க முடியாது. అందరూ 12 గంటలకు వెళ్తారు పర్వాలేదు అని వారి మనస్సు చెడిపోయి చివరికి అనేక మంది లేటుగా దేవునికి సన్నిధానానికి వచ్చేవారు ఉన్నారు. எல்லாரும் 12 மணிக்கு தான் போகிறார்கள் என்று அப்படி ஒரு எண்ணம் அவர்களுடைய மனதை கெடுத்தபடியினால் அவர்களும் அமிதமாக தாமதமாகத்தான் ஆராதனைக்கு வருகிறார்கள். కనుక నేను నా యొక్క భర్త కొరకు అలంకరింపబడి సిద్ధపడాలి అనేటువంటి ప్రకటన దేవుని బిడ్డలకు ఉండవలెను. என்னுடைய மனவாளனுக்காக நான் அலங்கரிக்கப்பட்டு ஆயத்தமாய் இருக்க வேண்டும் என்கிற வெளிப்படுத்தல் தேவனுடைய பிள்ளைக்குள்ளே இருக்க வேண்டும். అందువల్ల యేసుక్రీస్తు శిష్యులు అడుగుతున్నారు, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడికి యుగ సమాప్తికి సూచన లేవని వారు అడుగుతున్నారు. ஆகையால் இவைகள் எப்பொழுது சம்பவிக்கும்? உம்முடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளம் என்ன என்று கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை சீஷர்கள் கேட்கிறார்கள். అప్పుడు యేసుక్రీస్తు ఎవడను మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకొనుడి అని ఆయన మొట్టమొదటిగా పలికి ఉన్నాడు. அப்பொழுது கர்த்தராகிய இயேசு கிறிஸ்து முதலாவதாக ஒருவனும் உங்களை வஞ்சிக்காதபடிக்கு எச்சரிக்கையாயிருங்கள் என்று சொன்னார். రెండవదిగా ఆయన పలుకుతున్నాడు, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని వారు మోసపరిచెదరు. இரண்டாவதாக அநேகர் வந்து என் நாமத்தை தரித்துக் கொண்டு நானே கிறிஸ்து என்று அநேகரை வஞ்சிப்பார்கள். ఈ రోజులు అనేక మంది క్రీస్తు యొక్క పేరు చెప్పుకొని పలు విధాలుగా మోసపోయేవారు, మోసగించేవారు, నేనే క్రీస్తునని చెప్పేవారు అనేక మందిని క్రైస్తవ చరిత్రలో చూడగలుగుతున్నాము. இந்நாட்களிலும் அநேகரை கிறிஸ்து என்ற நாமத்தை தரித்துக் கொண்டு மற்றவர்களை வஞ்சிக்கிறவர்களை அநேகரை நாம் பார்க்கிறோம், வஞ்சிக்கப்படுகிறவர்களை பார்க்கிறோம். క్రీస్తుని అడ్డు పెట్టుకొని ఆయన పేరు చెప్పుకొని అనేక మంది పలు విధముగా మోసపరిచేవారు ఉన్నారు. இவ்விதமாக கிறிஸ்துவின் நாமத்தை தரித்துக் கொண்டு கிறிஸ்துவின் நாமத்தை முன்பாக வைத்து அநேகரை வஞ்சிக்கிறவர்கள் இருக்கிறார்கள். కొంతమంది అడుక్కునేవారు కూడా ప్లేట్ లో యేసు ప్రభు ఫోటో పెట్టుకొని బాగా అడుక్కుంటున్నారు. அவ்விதமாக பிச்சை கேட்கிறவர்கள் கூட அந்த தட்டிலே இயேசுவுடைய படத்தை வைத்துக் கொண்டு பிச்சை கேட்கிறார்கள். ఆ తర్వాత ఒక 100 రూపాయలు 200 రూపాయలు దొరికిన తర్వాత ఇంటికి వెళ్లి బాగా సారా తాగి తినేసి ఇంట్లో పండుకుంటున్నారు. அவ்விதமாக அவர்களுக்கு 100 ரூபாயோ 200 ரூபாயோ கிடைத்தால் அவர்கள் நன்றாக புசித்து குடித்து வீட்டிலே போய் படுத்துக் கொள்கிறார்கள். కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, అయ్యో యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నాడు, క్రైస్తవుడు, పర్వాలేదు, దేవుడు నమ్ముకున్నారని దయ తెలిసి ఆ రూపాయి వేసేవాళ్ళు 3 రూపాయలు, 3 రూపాయలు వేసేవాళ్ళు 5 రూపాయలు సందా వేస్తున్నారు. அவ்விதமாக ஒரு சிலர் அந்த படத்தை பார்த்து ஐயோ இவனும் கூட கிறிஸ்துவை ஏற்றுக்கொண்டானே என்று சொல்லி 1 ரூபாய் போட வேண்டியவர்கள் 3 ரூபாய் போடுகிறார்கள், 3 ரூபாய் போடுகிறார்கள், 5 రూపాయి போடுகிறார்கள். కానీ అతను ఏం చేస్తున్నాడు, క్రీస్తుని అడ్డు పెట్టుకొని ధనమును సంపాదించి తను తాను మోసపరుచుకొని చెడు కార్యాల్లో జీవిస్తున్నాడు. ஆனால் அவன் கிறிஸ்துவை முன்வைத்து அவன் பணத்தை சம்பாதித்து அவன் தன்னைத்தானே வஞ்சித்துக் கொண்டு பாழாக்கி கொண்டிருக்கிறான். మరి కొంతమంది అయితే క్రీస్తుని అడ్డు పెట్టుకొని మేము దేవాలయం కడుతున్నామని వారు చందాల వసూలు చేస్తున్నారు. சிலர் கிறிஸ்துவை முன்வைத்து நாங்கள் ஆலயம் கட்டுகிறோம் என்று சொல்லி அவர்கள் பணம் வசூலிக்கிறார்கள். ఆ ఆలయం ఎప్పుడో కట్టి ముగింపబడి ఉన్నది. அந்த ஆலயம் எப்பொழுதோ கட்டி முடித்தாயிற்றது. కానీ అనేక సంవత్సరాల తరబడి ఆ విధంగా కానుకలను వసూలు చేసి పలువురిని మోసపరుస్తున్నారు. ஆனால் அநேக வருடங்களாக அவர்கள் இவ்விதமாக காணிக்கைகளை வசூல் செய்து ஜனங்களை வஞ்சித்துக் கொண்டிருக்கிறார்கள். కొంతమంది అయితే క్రీస్తుని అడ్డు పెట్టుకొని అమెరికా డాలర్లతో ఈ యొక్క సువార్త సేవన చేసేవారు ఉన్నారు. சிலர் கிறிஸ்துவை முன்வைத்து அமெரிக்காவின் டாலர் கொண்டு இந்த சுவிசேஷ ஊழியத்தை செய்கிறார்கள். మరి కొంతమంది అయితే ఈ క్రీస్తును అడ్డు పెట్టుకొని
సువార్తను బోధించేవారు ఉన్నారు. இன்னும் சிலர் கிறிஸ்துவை முன்வைத்து சுவிசேஷத்தை அறிவிக்கிறவர்கள் இருக்கிறார்கள். అందువల్ల పౌలు కొరింథీ సంఘానికి సువార్తను గురించి ఏమని పలుకుతున్నాడంటే, ஆகையால் தான் அப்போஸ்தலனாகிய பவுல் கொரிந்தி சபையிலே சுவிசேஷத்தை குறித்து என்ன சொல்கிறார் என்றால், సువార్తను ప్రకటించే వానికి జీతం ఎంత? அப்படியானால் சுவிசேஷத்தை அறிவிக்கிறவருடைய ஊதியம் என்ன? సువార్తను బోధించే వారికి జీతం ఎంత అండి? இந்த சுவிசேஷத்தை அறிவிக்கிறவர்களுக்கு ஊதியம் என்ன? నెలకి 3000, 5000, 10,000, 20,000. மாதத்திற்கு 2000, 3000, 5000. సువార్తను బోధించే వానికి జీతం ఎంత? இந்த சுவிசேஷத்தை அறிவிக்கிறவனுக்கு ஊதியம் எவ்வளவு? వాక్యం வாசிங்கள் அந்த வசனத்தை. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. 18వ వాక్యం. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. இதோ சுவிசேஷத்தை அறிவிக்கிற கடமை என் மேல் விழுந்ததா இருக்கிறது. సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ అని పౌలు చెబుతున్నాడు. ஒருவேளை சுவிசேஷத்தை நான் பிரசங்கியாதிருப்பேனால் எனக்கு ஐயோ என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார். సువార్తను నేను ప్రకటింపకపోతే నా దేవునికి నేను రుణముగా ఉన్నానని ఆయన పలుకుతున్నాడు. என்னுடைய தேவனுக்கு நான் சுவிசேஷத்தை அறிவியாதிருந்தால் அவருக்கு கடன் பட்டிருக்கிறேன் என்று அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார். సువార్తను ఉచితముగా ప్రకటించడమే నా యొక్క జీతమని పౌలు బోధిస్తున్నాడు. இந்த சுவிசேஷத்தை செலவில்லாமல் ஊதியமில்லாமல் பிரசங்கிப்பதே எனக்கு சம்பளம் என்று ఈ రోజుల్లో అనేక మంది క్రీస్తుని పేరు చెప్పుకొని అనేక మంది మోసపోయేవారు ఉన్నారు. இந்நாட்களிலே கிறிஸ்துவின் பெயரை சொல்லி அநேகரை வஞ்சிக்கிறவர்கள் இருக்கிறார்கள். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరిచేది వీరు అంత్య దినాలలో ఉంటున్నారని ప్రభు పలుకుతున్నాడు. நானே கிறிஸ்து என்று சொல்லிக்கொண்டு அநேகரை வஞ்சிக்கிறவர்கள் கடைசி நாளில் புறப்பட்டு வருவார்கள் என்று கிறிஸ்து சொல்லுகிறார். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ యొక్క మోసము దేవుని బిడ్డలలో ఏ విధంగా ప్రవేశిస్తుంది? இந்த வஞ்சிக்கிறது தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே எவ்விதமாய் பிரவேசிக்கிறது? ఎవడను మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి ప్రభు పలికి ఉన్నాడు. ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு எச்சரிக்கையாதீர்கள் என்று கர்த்தராகிய இயேசு சொன்னார். అంత్య దినాలలో నేనే క్రీస్తునని పలువురు మోసపరుస్తారు బయలుదేరేవారు ఉన్నారని ప్రభు చెబుతున్నారు. அநேகர் வந்து கடைசி நாட்களிலே என்னுடைய நாமத்தை தரித்துக் கொண்டு நானே கிறிஸ்து என்று சொல்லி அநேகரை வஞ்சிப்பார் என்று கர்த்தராகிய இயேசுவே சொன்னார். దేవుని బిడ్డలు ఏ విధంగా మోసపోతున్నారు? அப்படி ஆனால் தேவனுடைய பிள்ளைகள் எவ்வாறு வஞ்சிக்கப்படுகிறார்? దీనిని గురించి ఆదికాండం 3వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే இதை குறித்து ஆதியாகமம் 3ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் అక్కడ వారిలో ప్రవేశించిన మోసమును గురించి అక్కడ రాయబడి ఉన్నది. அவர்களுக்குள்ளே பிரவேசித்த வஞ்சனை குறித்து இங்கே எழுதப்பட்டிருக்கிறது. ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు మాట్లాడిన మాటలన్నీ కూడా 1వ అధ్యాయములో ఉన్నవి. ஆதியாகமம் 1ஆம் அதிகாரத்திலே தேவன் சொன்ன வார்த்தைகள் எல்லாம் எழுதப்பட்டிருக்கிறது. ఆదికాండం 2వ అధ్యాయం టోటల్ దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నవి. ஆதியாகமம் 2ஆம் அதிகாரத்திலோ தேவன் முழுவதும் சொன்ன தேவனுடைய வசனங்கள் எழுதப்பட்டிருக்கிறது. 1వ అధ్యాయం 2వ అధ్యాయం కంప్లీట్ గా టోటల్ A to Z దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నవి. 1ஆம் அதிகாரம் 2ஆம் அதிகாரம் முதலாவதாக A to Z அது தேவனுடைய வார்த்தைகளாய் காணப்படுகிறது. కానీ 3వ అధ్యాయమునకు వచ్చినట్లయితే సాతాను మాట్లాడుతున్న మాటలు అందులో ఉన్నవి. ஆனால் 3ஆம் அதிகாரத்துக்கு நாம் வரும்போது சாத்தான் சொன்ன வார்த்தைகள் அங்கே காணப்படுகிறது. దేవుడు కలుగజేసిన భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. தேவன் சிருஷ்டித்த பூமியின் ஜீவராசிகளிலே இந்த சர்ப்பமானது வஞ்சனை உள்ளதாயிருந்தது. మొదటి 2 అధ్యాయాలలో సృష్టికర్తైన దేవుడు మాట్లాడి ఉన్నాడు. முதல் 2 அதிகாரங்களிலே சிருஷ்டிகர்த்தராகிய தேவன் பேசினார். 3వ అధ్యాయంలో అపవాది మాట్లాడుతున్నది. ஆனால் 3ஆம் அதிகாரத்திலே சாத்தான் தான் பேசுகிறார். సాతాను మాట్లాడినటువంటి మొదటి మాట పరిశుద్ధ గ్రంథములో ఏ మాట? இந்த சாத்தான் பரிசுத்த வேதாகமத்திலே பேசின வார்த்தைகளிலே முதல் வார்த்தை என்ன? ప్రకటన గ్రంథం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు హోల్ బైబిల్లో అపవాది పలికిన మొదటి మాట ఏమిటి? ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தின விசேஷம் வரைக்கும் முழு பரிசுத்த வேதாகமத்திலும் சாத்தான் பேசின முதல் வார்த்தை என்ன?
ఎవరని చెబుతారండి? யாராவது சொல்லுவீர்களா? ఏ మాట పలికినది? என்ன வார்த்தை சொன்னது? ఇది నిజమా? இது உண்மையா? చదవండి ఆ వాక్యం. அந்த వసంత వాసిகள் 3:1. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? అది ఆ స్త్రీతో ఇది నిజమా అని పలికినది. அவள் அது ஸ்திரீயை பார்த்து இது உண்மையா என்று கேட்டது. అవ్వను చూసి సర్పము అపవాది మాట్లాడినది ఇది నిజమా? இந்த ஏவாளை பார்த்து சர்ப்பமானது பேசிய முதல் வார்த்தை இது உண்மையா? బైబిల్ మొత్తములో సాతాను పలికినటువంటి మొదటి మాట ఇది నిజమా? இந்த முழு வேதாகமத்திலும் சாத்தான் பேசிய முதல் வார்த்தை இது உண்மையா? మొదటి 2 అధ్యాయాలలో టోటల్ దేవుడు మాట్లాడి ఉన్నాడు. முதல் 2 அதிகாரத்தில் முழுவதும் தேவன் தான் பேசினார். సాతాను పలికిన మొదటి మాట ఇది నిజమా? ஆனால் சாத்தான் சொல்லிய முதல் வார்த்தை இது நிஜமா? అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేయబడి ఉన్నది. அங்கே ஒரு கேள்விக்குறி எழுதப்பட்டிருக்கிறது. ఇది నిజమా? இது உண்மையா? ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ వేయబడి ఉన్నది. அங்கே ஒரு கேள்விக்குறி இருக்கிறது. అప్పుడు దీని యొక్క అర్థం ఏంటి? அப்படியானால் இதனுடைய அர்த்தம் என்ன? ఇది నిజమా అనగా దాని యొక్క మీనింగ్ ఏంటి? இது உண்மையா என்றால் இதனுடைய அர்த்தம் என்ன? దేవుని యొక్క వాక్యము పైన, దేవుని మాటల పైన సందేహం కలిగే విధముగా దుష్టుడు మాట్లాడుతున్నాడు. இப்பொழுது தேவனுடைய வார்த்தைகளின் மீது ஒரு சந்தேகத்தை உண்டாக்கும் வண்ணமாக இந்த தந்திரவாதி பேசுகிறார். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దేవుడు కలుగజేసిన భూ జంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉన్నది. தேவனாகிய கர்த்தர் உண்டாக்கின ஜீவராசிகளிலே இந்த சர்ப்பமானது மிகவும் தந்திரமுள்ளதாக இருந்தது. దేవుని బిడ్డలు ఎందుకు మోసపోతున్నారు? మోసము వారిలో ప్రవేశించడానికి కారణము ఏమిటి? தேவனுடைய பிள்ளைகள் எதற்காக வஞ்சிக்கப்படுகிறார்கள்? வஞ்சனை அவர்களுக்குள்ளே பிரவேசிப்பதன் காரணம் என்ன? మోసము దేవుని బిడ్డలోనికి ప్రవేశించిన సందర్భం ఆదికాండం 3వ అధ్యాయంలో చూడగలుగుతున్నాము. தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே இந்த வஞ்சனை நுழைந்த அந்த ஒரு சந்தர்ப்பம் ஆதியாகமம் 3ஆம் அதிகாரத்திலே வாசிக்கிறோம். ఇది నిజమా అని సాతాను పలుకుతున్నది. தேவன் சொன்னது உண்டோ என்று இப்பொழுது இந்த சாத்தான் கேட்கிறது. ఇది నిజమా అని అపవాది ఆ స్త్రీతో పలుకుతున్నాడు. சொன்னது உண்டோ என்று இந்த தந்திரவாதி அவன் ஸ்ரீயிடம் பேசுகிறான். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఇది నిజమా అనగా దేవుని యొక్క వాక్యముల పైన, దేవుని మాటల పైన సందేహము కలిగే విధముగా దుష్టుడు మాట్లాడుతున్నాడని అర్థము. இது உண்மையா என்று பேசுவதன் மூலமாக தேவனுடைய வார்த்தைகள் மீது தேவனுடைய பிள்ளைகளுக்கு ஒரு சந்தேகத்தை உண்டாக்கும் விதமாக அவன் செயல்படுகிறான். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆ తర్వాత చదవండి. அதற்கு பின்பு வாசிங்கள். ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దేవుని యొక్క బిడ్డలకి వారిలో మోసము ప్రవేశించడానికి మొదటి అనుభవం సాతాను పలికినది ఇది నిజమా? தேவனுடைய ஜனங்களை வஞ்சிப்பதற்காக சாத்தான் சொன்ன முதலாவது வார்த்தை இது உண்மையா? ఇది నిజమా? இது உண்மையா? దేవుడు అలాగా చెప్పాడా? தேவன் சொன்னது உண்டோ? రెండోది ఏంటి? இரண்டாவதாக என்ன? రెండో అనుభవం ఏంటి? இரண்டாவது அனுபவம் என்ன? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా తినకూడదని దేవుడు చెప్పానా? நீங்கள் தோட்டத்தில் உள்ள சகல விருட்சங்களின் கனியையும் புசிக்க வேண்டாம் என்று தேவன் சொன்னது உண்டோ? దేవుడు చెప్పాడా? తినకూడదని దేవుడు చెప్పాడా? புசிக்க வேண்டாம் என்று தேவன் உங்களுக்கு சொன்னது உண்டோ? ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేయబడి ఉన్నది. இங்கேயும் ஒரு கேள்விக்குறி போடப்பட்டிருக்கிறது. దేవుడు తినకూడదని చెప్పలేదు. தேவன் புசிக்க வேண்டாம் என்று சொல்லவில்லை. తినకూడదని చెప్పాడు దేవుడు? புசிக்க வேண்டாம் என்று சொன்னாரா? ఏదైనా తోటలో సకల వృక్షములు ఉన్నవి, అనేక ఫలములు ఉన్నవి, నిరభ్యంతరముగా మీరు తినవచ్చును. కానీ నిషేధింపబడినవి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు. ஆனால் அவர் சொன்னார், நீங்கள் தோட்டத்தின் சகல விருட்சங்களின் கனியும் புசிக்கலாம், ஆனால் விலக்கப்பட்ட நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தின் கனியை புசிக்க வேண்டாம் என்று சொன்னார். ఆదికాండం 2వ అధ్యాయమునకు రండి. ஆதியாகமம் 2ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 16వ వాక్యం. 16ஆம் வசனம்.
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్బంధిరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించెను. తోట వృక్ష ఫలములలో ప్రతి దానిని నిరభ్యంతరముగా నీవు తినవచ్చును. தோட்டத்தின் சகல மரத்தின் கனிகளையும் நீ எதையும் விலக்காமல் புசிக்கலாம். కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను మాత్రము తినకూడదు. ஆனால் நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தின் கனியை மாத்திரம் நீ புசிக்கலாம். కానీ ఇక్కడ అపవాదం ఏమంటున్నాడు? ஆனால் இங்கே சாத்தான் என்ன சொல்லுகிறான்? తోటలో వృక్ష ఫలములను తినకూడదని దేవుడు చెప్పాడా నీకు? நீங்கள் தோட்டத்தில் உள்ள சகல விருட்சத்தின் கனிகளையும் புசிக்க வேண்டாம் என்று தேவன் உங்களுக்கு சொன்னது உண்டோ? ఈ విధముగా అపవాది మానవుని మోసపరుచుతున్నది. இப்பொழுது இவ்விதமாக அந்த பிசாசானவன் அவர்களை வஞ்சிக்கிறான். మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தின் கனியை நீங்கள் புசிக்கலாம். మంచి చెడు వృక్ష ఫలాలు తినకూడదు. நீங்கள் நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தின் கனியை புசிக்க கூடாது. మంచి చెడు అనగా ఏంటి? நன்மை தீமை என்றால் என்ன? మంచి చెడు వృక్ష ఫలాలనే తినకూడదు. நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தின் கனியை தான் புசிக்க கூடாது. మంచి చెడు అనగా ఏంటి? அப்படியானால் நன்மை தீமை என்றால் என்ன? మంచి చెడు అంటే కలర్ టీవీని బయలుపరుస్తుంది. இந்த நன்மை தீமை என்றால் அது கலர் டிவி. కలర్ టీవీ మంచి చెడు. இந்த நன்மை தீமை என்றால் அது கலர் டிவி தான். ఆ టీవీలో మంచి వస్తాయి చెడు వస్తాయి, దాన్ని మనం చూడకూడదు. அந்த டிவியிலே நல்லதும் வருகிறது தீமையும் வருகிறது, அதை நாம் பார்க்க வேண்டாம். కానీ కొంతమంది ఏమంటారు, దేవుడు టీవీ చూడకూడదని బైబిల్ ఎక్కడుందండి అంటున్నారు. ஆனால் சிலர் என்ன சொல்லுகிறார்கள், டிவி பார்க்க கூடாது என்று வேதத்திலே எங்கே இருக்கிறது என்று கேட்கிறார். అప్పుడు మంచి చెడు అనగా దాని అర్థం ఏంటి? அப்படியானால் நன்மை தீமை என்றால் அதனுடைய அர்த்தம் என்ன? మంచి చెడు అంటే టీవీ, அந்த நன்மை தீமை என்றால் அது ஒரு டிவி தான். లేదా మంచి చెడు అంటే సెల్ ఫోను. இல்லை என்றால் நன்மை தீமை என்றால் அது ஒரு செல்போன். ఆ సెల్ ఫోన్ లో దాని వల్ల మంచి ఉంది, చెడు కూడా ఉన్నది. இந்த செல்போனை பார்க்கும்போது அதிலே நன்மையும் இருக்கிறது தீமையும் ఆ இருக்கிறது. మంచి చెడు అంటే ఇంటర్నెట్. அந்த நன்மை தீமை என்றால் இன்டர்நெட். ఆ మంచి చెడు అంటే కంప్యూటరు. அந்த நன்மை தீமை என்றால் அது கம்ப்யூட்டர். ఇంకా మంచి చెడు అంటే దానిని బట్టి ఎన్నో కార్యాలు ఉన్నాయి, దానిని మీరు అర్థం చేసుకోవచ్చును. ஆகையால் நன்மை தீமை என்று சொல்லும்போது அதை குறித்து எத்தனையோ காரியங்கள் இருக்கிறது, அதை நீங்கள் அறிந்து கொள்ளலாம். అందువల్ల తోటలో వృక్ష ఫలములన్నిటినీ నిరభ్యంతరముగా నీవు తినవచ్చును, కానీ మంచి చెడు వృక్ష ఫలాన్ని తినకూడదు. ஆகையால் தான் தோட்டத்தின் சகல விருட்சங்களின் கனியையும் நீங்கள் புசிக்கலாம், ஆனால் நன்மை தீமை அறியத்தக்க விருட்சத்தின் கனியை புசிக்க வேண்டாம். మానవుడు ఏ విధంగా మోసగింపబడుతున్నాడో ఇక్కడ సాతాను పలికే మాటల్లో మనము గ్రహించవలెను. ஆதி மனிதன் எவ்விதமாக வஞ்சிக்கப்பட்டாரோ இந்த சாத்தான் பேசின வார்த்தைகளை நாம் உணர்ந்து கொள்ளலாம். అతడు పలికిన మొదటి మాట, ఇది నిజమా? அவன் சொன்ன முதல் வார்த்தை, இது உண்மையா? నిజమా? దేవుడు తినకూడదని చెప్పాడా? தேவன் சொன்னது உண்டோ? ఆ తర్వాత ఇది దేవుడు చెప్పేనా అని రెండో మాట వింటున్నది. இரண்டாவது வார்த்தையாக இது தேவன் சொன்னது உண்டோ? దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మూడవదిగా చూచినట్లయితే மூன்றாவதாக பார்க்கும்போது రెండో వాక్యం చదవండి. ఆది కాండం 3వ అధ్యాయం 2వ వాక్యం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పముతో అనెను. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మరలా ఆ స్త్రీ సర్పముతో ఏమని పలుకుతున్నదంటే, இப்பொழுது மறுபடியுமாக இந்த சர்ப்பமாத ஸ்ரீரம் என்ன சொல்லுகிறது என்றால், ఈ రెండు మాటలు దేవుడు ఇది నిజమా దేవుడు చెప్పానా అని ఈ రెండు మాటలు ఆ సర్పము మాట్లాడుతున్నాడు. இந்த ரெண்டு வார்த்தைகளை தேவன் இது உண்மையா என்றும் தேவன் சொன்னது உண்டோ என்றும் இந்த ரெண்டு வார்த்தைகளை அது பேசியதுண்டு. మూడవదిగా స్త్రీ మాట్లాడుతున్నది. இப்பொழுது ஸ்ரீயானவள் பேசுகிறாள். ఈ తోటలో వృక్ష ఫలములన్నీ తినవచ్చును, இந்த தோட்டத்தின் விருட்சங்கள் அனைத்தின் கனியையும் புசிக்கலாம், కానీ తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు సావకుండానట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పానని ఈ యొక్క అవ్వ ఆ సర్పముతో మాట్లాడుతున్నది. இப்பொழுது ஏவாள் சர்ப்பத்தை நோக்கி தோட்டத்தின் நடுவில் இருக்கிற விருட்சத்தின் கனியை குறித்து தேவன் நீங்கள் சாகாதபடிக்கு அதை புசிக்கவும் தொடவும் வேண்டாம் என்றார். కానీ దేవుడు చెప్పాడు,
తినకూడదు అని మాత్రమే చెప్పాడు. ஆனால் தேவனாகிய கர்த்தர் சொன்னார் நீ அதை புசிக்க வேண்டாம் என்று. కానీ స్త్రీ ఏమని పలుకుతుంది? ஆனால் இப்பொழுது ஸ்ரீ என்ன சொல்லுகிறாள்? దేవుడు చెప్పిన దానికి ఇంకొకటి ఎగస్ట్రా కలిపి సర్పముతో మాట్లాడుతుంది. இப்பொழுது தேவன் சொன்னதற்கு ஒரு எக்ஸ்ட்ரா அது சேர்த்து இப்பொழுது சர்ப்பத்திடம் அவள் சொல்லுகிறாள். ఏం చెబుతుందామా? அவள் என்ன சொல்லுகிறாள்? తినకూడదు ముట్టకూడదని దేవుడు చెప్పాడు అని చెబుతుంది. தேவனாகிய கர்த்தர் அதை புசிக்கவும் அதை தொடவும் வேண்டாம் என்று சொன்னார் என்று சொல்லுகிறது. ముట్టకూడదని దేవుడు చెప్పలేదు. அதை தொடக்கூடாது என்று கர்த்தர் சொல்லவில்லை. ఆ వృక్ష ఫలములను నీవు తినకూడదు, அந்த விருட்சத்தின் கனியை நீ புசிக்க வேண்டாம். కానీ ఇక స్త్రీ ఏమంటుంది? ஆனால் இங்க ஸ்ரீ என்ன சொல்லுகிறாள்? దేవుడు తినకూడదు ముట్టకూడదని దేవుడు చెప్పాడు అంటుంది. தேவன் அதை புசிக்கவும் அதை தொடவும் வேண்டாம் என்று சொன்னார் என்று దేవుడు சொல்லுகிறாள். ఒక మాట చెబితే ఆ మాటకి ఇంకొక మాట ఎగస్ట్రా కలిపి ఆమె అపవాదితో మాట్లాడుతుంది. தேவன் சொன்ன ஒரு வார்த்தையோடு இவன் இன்னொரு வார்த்தையை சேர்த்து அவள் இப்பொழுது சாத்தானிடம் பதிலாக சொல்லுகிறாள். అందువల్ల ఈ యొక్క స్పిరిట్ ఏదైనా తోటలో బయలుదేరింది. ஐயோ இந்த வஞ்சனையின் ஆவி ஏதேன் தோட்டத்திலே புறப்பட்டு మనం வந்தது. ఒక మాట అంటే సహోదరులు 4 మాటలు కలుపుతారు. நாம் ஒரு வார்த்தை சொன்னால் சகோதரர்கள் 4 வார்த்தைகள் சேர்ப்பார்கள். కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావము? அந்த சுபாவம் எங்கே இருந்து வந்தது? ఎక్కడి నుంచి వచ్చిందండి? அது எங்கே இருந்து வந்தது? సహోదరులకి ఎక్కడి నుంచి వచ్చింది? சகோதரிகளுக்கு அந்த சுபாவம் எங்கே இருந்து வந்தது? దేవుని దగ్గరే సర్పముతోనే దేవుడు చెప్పిన ఒక మాటకి 2 మాటలు కలిపి అపవాదితో పలికారు. இவ்விதமாக தேவன் சொன்ன வார்த்தையோடு இன்னொரு வார்த்தை சேர்த்து சர்ப்பத்திடம் ஸ்ரீயானவள் சொன்னாள். తినకూడదని దేవుడు చెబితే సాతానుతో ఈ స్త్రీ ఏం చెబుతుంది? புசிக்க வேண்டாம் என்று தேவன் இவளிடம் சொன்னால் அவள் சாத்தானிடம் என்ன சொன்னாள்? దేవుడు తినకూడదు ముట్టకూడదని చెప్పాడు అని అపవాదితో మాట్లాడుతుంది. தேவன் அதை புசிக்கவும் தொடவும் வேண்டாம் என்று அவள் சாத்தானிடம் அவள் சொல்லுகிறாள். అప్పుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే அப்படியானால் நீங்கள் வெளிப்படுத்தின விசேஷம் 22ஆம் அதிகாரத்துக்கு வருவீர்கள். 18వ వాక్యం మీరు చదివినట్లయితే 18ஆம் வசனத்தை நீங்கள் வாசிப்பீர்கள். ఎవరైనాను పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యమునకు ఒకటి కలిపినట్లయితే ఏ ఉన్నది తీసివేసినట్లయితే అతడు శాపగ్రస్తుడు, అతడు జీవవృక్షములో అతనికి పాలు పంపులు లేవు. இந்த தேவனுடைய வசனங்களே யாராவது ஒருவன் இதோடு கூட்டினால் இல்லாவிட்டால் இதிலிருந்து எடுத்தால் இது அவனுக்கு அவன்தான் சபிக்கப்பட்டவன், அவனுக்கு தண்டனை. చదవండి. வாசியுங்கள். ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములు విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనా వీడితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. ఏదైనా కలిపినట్లయితే వారికి తెగుళ్ళు సంభవించును. இவைகளோடு எதையாவது கூட்டினால் அவர்களுக்கு బాధகள் సంభవిக்கும். ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములను పరిశుద్ధ పట్టణములను వానికి పాలు లేకుండా చేయును. వారికి పరిశుద్ధ పట్టణములో పాలు లేకుండా చేయును. இதோடு இருக்கிறதை எடுத்து போடுகிறவனுக்கு அவன் பரிசுத்த நகரத்தில் இருக்கிற அவன் பங்கை எடுத்து போடுவான். అందువల్ల దేవుని యొక్క వాక్యమును కలపకూడదు, కలిపినది తీసివేయకూడదు. ஆகியோர் தான் தேவனுடைய வார்த்தைகளை ஒன்றை கூட்டக்கூடாது, இருக்கிறவனை எடுக்க கூடாது. అవ్వ ఏం చేసింది? దేవుడు తినకూడదు అని చెబితే ఆమె తినకూడదు అన్నాడు, ముట్టుకోకూడదు అన్నాడు, ఏమీ అసలు చూడకూడదు అని చెప్పాడు అని 4-5 మాటలు ఆమె పలుకుతుంది. ஆனால் இப்பொழுது ஏவாளோ அவர் அதை புசிக்க வேண்டாம் என்று சொன்னார், தொட வேண்டாம் என்று பார்க்க வேண்டாம் என்று சொன்னார் என்று 4-5 வார்த்தைகள் அவர் சேர்க்கிறார். అదే స్పిరిట్ ఈ దినాలలో అనేక మంది సహోదరులలో ప్రవేశించి ఉన్నది. அதே ஆவிதான் இன்றைக்கு அநேக ஸ்திரீகளுக்குள்ளே பிரவேசிக்கிறது. ఇది ఆమె మోసపోవడానికి కలిగేటువంటి 3వ అనుభవం అంటున్నది. இது அவள் வஞ்சிக்கப்பட்டதற்கு 3ஆம் காரணம். దేవుని బిడ్డలు మోసపోవడానికి ఇది నిజమా అని మొదటి యొక్క ప్రశ్న. இந்த தேவனுடைய ஜனங்கள் வஞ்சிக்கப்படுவதற்கு இது மெய்தானா என்பது ஒரு கேள்வி. రెండోది దేవుడు అలాగా చెప్పాడా? இரண்டாவதாக தேவன் சொன்னது உண்டோ? మూడోది తినకూడదు ముట్టుకోకూడదు అని దేవుడు చెప్పాడని ఆ స్త్రీ పలుకుతున్నది. அதை புசிக்கவும் அதை தொடவும் வேண்டாம் என்று ஸ்ரீயானவள் சர்ப்பத்திடம் சொல்லுகிறாள். 4వదిగా చూసినట్లయితే 4ஆவதாக பார்க்கும்போது 4వ వాక్యం చదవండి. 4ஆம் வசனம் வாசியுங்கள். అందుకు సర్పము మీరు చావనే చావరు. అందుకు సర్పము మీరు చావనే చావరు. அதற்கு சர்ப்பம் நீங்கள் சாவவே சாவதில்லை. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు? ఆదికాండము 2వ అధ్యాయము 17వ వాక్యములో ஆனால் தேவனாகிய கர்த்தர் ஆதியாகமம் 2ஆம் அதிகாரம் 17ஆம் வசனத்திலே என்ன சொல்கிறார்? ఆ వృక్ష ఫలములను నీవు తినిన దినమున నిశ్చయముగా సస్తావని చెప్పాడు. அந்த விருட்சத்தின் கனியை நீ புசிக்கும் நாளிலே சாகவே சாவா என்று சொன்னார். வாசியுங்கள். 2:17. 2:17.
నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. నీవు వాటిని తిను దినమున நிச்சயமாக சச்சதவனை దేవుడు பலுகுతున్నాడు. நீ அந்த விருட்சத்தின் கனியை புசிக்கும் நாளில் சாகவே சாவா என்று அவர் சொன்னார். நிச்சயமாக నీవు చనిపోతావని దేవుడు చెబుతున్నాడు. மெய்யாகவே நீ சாகவே சாவா என்று தேவனாகிய கர்த்தர் சொன்னார். కానీ అపవాది స్త్రీతో ఏం చెబుతుంది? இப்பொழுது இந்த பிசாசானவன் என்ன சொல்கிறான்? ఏం చెబుతుందండి? என்ன சொல்கிறான்? మీరు సావనే సావరు, நீங்கள் சாகவே சாவதில்லை. అనగా దేవుడి మాటకి అపవాది మాటకి అసలు సంబంధమే లేదు. இப்பொழுது தேவனுடைய வார்த்தைக்கும் இந்த பொல்லாங்கனுடைய வார்த்தைக்கும் சம்பந்தமே இல்லை. ఆ భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. பூமிக்கும் வானத்துக்கும் உள்ள வித்தியாசம் அவருடைய வார்த்தையிலே இருக்கிறது. నీవు తినిన దినమున నిశ్చయముగా సత్యదవని దేవుడు చెబుతున్నాడు. நீ அதை புசிக்கும் நாளிலே சாகவே சாவா என்று தேவனாகிய கர்த்தர் சொன்னார். కానీ సాతాను ఏం చెబుతుంది? ஆனால் சாத்தான் என்ன சொல்லிச்சு? మీరు సావనే సావరు. நீங்கள் சாகவே சாவதில்லை. అప్పుడు దేవుని మాటకి సాతాను మాటకి ఎంతో వ్యత్యాసం ఉన్నది. அப்படியான தேவனுடைய வார்த்தைக்கும் இந்த சாத்தானுடைய வார்த்தைக்கும் எவ்வளவோ எதிர்மறையாக இருக்கு. కంప్లీట్ గా ఆపోజిట్. அவர் முழுமையாக எதிர்மறை. అలాగే దేవుని బిడ్డలు మోసపోతున్నారు. அவ்விதமாகத்தான் தேவனுடைய பிள்ளைகள் வஞ்சிக்கப்படுகிறார். దేవుని బిడ్డలు మోసపోవడానికి ఇది ఒక 4వ అనుభవం అంటున్నది. தேவனுடைய பிள்ளைகள் வஞ்சிக்கப்படுவதற்கு இது 4ஆம் காரணம். 5వదిగా చూచినట్లయితే 5ஆவதாக பார்க்கும்போது ఇదే ఆదికాండం 3వ అధ్యాయములకు వచ్చినట్లయితే இதே ஆதியாகமம் 3ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 5వ వాక్యం 5ஆம் వచనం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును అనియు, நீங்கள் இதை புசிக்கும் நாளிலே உங்கள் கண்கள் திறக்கப்படும் என்றும், మీరు ఈ యొక్క పండును తిని దినమున మీ యొక్క కన్నులు తెరవబడును. நீங்கள் இந்த விருட்சத்தின் கனியை புசிக்கும் நாளில் உங்கள் கண்கள் திறக்கப்படும். అప్పుడు దీని యొక్క అర్థం ఏంటి? அப்படியானால் இதனுடைய அர்த்தம் என்ன? మీరిప్పుడు గుడ్డివారుగా ఉన్నారని అర్థము. நீங்கள் எப்பொழுது நீங்கள் குருடர்களாய் இருக்கிறீர்கள் என்று அர்த்தம். ఆదాము వాళ్ళు మీరిద్దరు ఇప్పుడు ఎలాగున్నారు? గుడ్డివారుగా ఉన్నారు. இப்பொழுது ஆதாமும் ஏவாளும் விதமாக இருக்கிறார்களுக்கு குருடர்களாய் இருக்கிறார். ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? இந்த வார்த்தைகளை யார் சொல்லுகிறார்? సాతానుడు పలుకుతున్నాడు. சாத்தான் தான் சொல்லுகிறான். ఆ పండు మీరు తినిన దినమున మీ కన్నులు తెరవబడును. நீங்கள் அந்த கனியை புசிக்கும் நாளிலே உங்கள் கண்கள் திறக்கப்படும். మీరు ఇప్పుడు ఆ పండు తినలేదు కాబట్టి మీరు గుడ్డివారుగా ఉన్నారు. நீங்கள் அந்த கனியை புசியாததினால் தான் இன்றைக்கு நீங்கள் குருடராய் இருக்கிறீர்கள். మీరు గుడ్డివారుగా ఉండాలని అనుకుంటున్నారా? కన్నులు తెరవబడిన వారుగా ఉండాలని అనుకుంటున్నారా? நீங்கள் குருடராய் இருக்கிறீர்கள் என்று நினைக்கிறீர்களா? இல்லை என்றால் உங்கள் கண்கள் திறக்கப்பட்ட கண்கள் என்று நினைக்கிறீர்களா? గుడ్డివారుగా ఉండాలని అనుకుంటున్నారా? కళ్ళు చూపు కలిగిన వారుగా ఉండాలని అనుకుంటున్నారా? நீங்கள் குருடராய் இருக்க வேண்டும் என்று வாஞ்சிக்கிறீர்களா? இல்லை என்றால் பார்வையுள்ளவராய் இருக்க வேண்டும் என்று ఈ வாஞ்சிக்கிறீர்களா? విధంగా అపవాది తన యొక్క మాటల వలన ఆదాము అవని మోసపరుస్తుంది. ఈ విధంగా தான் சாத்தான் தன்னுடைய வார்த்தைகளால் ஆதாமையும் ஏவாளையும் வஞ்சித்தார். అప్పుడు అవ్వ ఆదాములు ఏమనుకుంటున్నారు? அப்பொழுது ஆதாமும் ஏவாளும் என்ன நினைத்தார்கள்? అయ్యో మనము గుడ్డివారుగా ఇప్పుడు ఉన్నాము. ஐயோ நாம் இப்பொழுது குருடராய் இருக்கிறோமே, గుడ్డివారుగా ఉండకూడదు. நாம் இனிமேல் குருடராய் இருக்க கூடாது. మన కన్నులు తెరవబడిన వారుగా మనం ఉండాలి. நம்முடைய கண்கள் திறக்கப்பட்டவர்களாக நாம் இருக்க வேண்டும். దేవుడు మనల్ని మోసం చేస్తున్నాడు தேவன் நம்மை ஏமாற்றுகிறார் అని ఈ యొక్క ఆదామవలు వారు అపవాదిక స్వరమునకు లోబడ్డారు. இப்படி வீதமாக ஆதாமும் ஏவாளும் சாத்தானின் சத்தத்திற்கு அவர்கள் கீழ்ப்பட்டார்கள். దేవుని యొక్క స్వరము వారికి పనిచేయడం లేదు. தேவனுடைய வார்த்தை அவர்களுக்குள்ளே கிரியை செய்யவில்லை. సాతానిక స్వరమే వారికి శక్తివంతంగా క్రియ చేస్తున్నది. சாத்தானுடைய வார்த்தைகள் தான் அவர்களுக்குள்ளே வல்லமையாய் கிரியை செய்கிறது. అందువల్ల అపవాది ఏమని మాట్లాడుతున్నది? ஆகையால் தான் இந்த பிசாசானவர் என்ன சொல்லுகிறார்? మీరా పండు తినిన దినమున మీ కన్నులు తెరవబడతాయి. நீங்கள் அந்த கனியை புசிக்கும் நாளிலே உங்கள் கண்கள் திறக்கப்படும். మీరు ఇప్పుడు గుడ్డివారుగా ఉన్నారు. நீங்கள் இப்பொழுது குருடராகத்தான் இருக்கிறீர்கள். అప్పుడు ఆదామవలు ఎందుకు మనం గుడ్డివారుగా ఉండాలి? அப்பொழுது ஆதாமும் ஏவாளும் நாம் ஏன் குருடராய் இருக்க வேண்டும்? ఎందుకు గుడ్డివారుగా దేవుడు మనల్ని పుట్టించాడు? எதற்காக தேவன் நம்மை குருடராகவே ఈ சிருஷ்டித்தார்? పండు ఇప్పుడు మనం తిన్నట్లయితే இந்த விருட்சத்தின் கனியை நாம் మన புசித்தால் కన్నులు తెరవబడతాయి. நம்முடைய கண்கள் திறக்கப்படும். మనము లోకమంతా చూడవచ్చు. நாம் உலகம் முழுவதையும் பார்க்க கூடும்.
ప్రియమైన దేవునికి బిడలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, సాతానిక మాటల మీద విశ్వాసం కలిగే విధముగా దుష్టుడు మాట్లాడుతున్నాడు. இதோ சாத்தான் தன்னுடைய வார்த்தைகளிலே உனக்கு விசுவாசம் வரும்படியாக அவன் பேசுகிறான். దేవుడు మాట్లాడిన మాటల పైన వారికి విశ్వాసం లేదు. தேவன் சொன்ன வார்த்தைகளிலே அவர்களுக்கு இப்போது விசுவாசம் இல்லை. దేవుని యొక్క వాక్యము పైన వారికి విశ్వాసం లేదు. தேவனுடைய வசனத்தின் மீது அவர்களுக்கு விசுவாசம் இல்லை. అందువలన ఇది నిజమా అని దుష్టుడు మాట్లాడుతున్నాడు. ஆகையால் தான் இது உண்மையா என்று அந்த దేవుడు తినకూడదని చెప్పాడా? தேவன் சொன்னது உண்டோ? మీరు సావనే సావరు. நீங்கள் சாகவே சாவதில்லை. ఇవన్నీ కూడా సాతానిక వార్తలు ఏంటనవే. இவையெல்லாம் சாத்தானின் வார்த்தைகள் தான். మీరు వాటిని తిను దినవన మీ కన్నులు తెరవబడును. அந்த விருட்சத்தின் கனியை புசிக்கும் நாளில் உங்கள் கண்கள் திறக்கப்படும். ఇప్పుడు మీరు ఆ పండును తినలేదు కాబట్టి இப்பொழுது அந்த கனியை புசி మీరు గుడ్డివారుగా ఉన్నారు. குருடராக இருக்கிறீர்கள். ఆ పండు మీరు తినట్లయితే அந்த கனியை நீங்கள் புசித்தால் ఆ తర్వాత మీరు దేవతల వలె ఉంటారు. அதற்கு முன்னதாக நீங்கள் தேவர்களை போல మీరు இருப்பீர்கள். తింటేనే దేవతల వాళ్ళలాగా ఉంటారు. நீங்கள் புசித்தால் தேவர்களை போல இருப்பீர்கள். ఇప్పుడు మీరు తినలేదు కాబట్టి நீங்கள் விருதாக మీరు புசியாதிருந்தால் దేవతలు కాదు, మీరు దయ్యాలు. நீங்கள் தேவர்களே இல்ல, நீங்கள் வடிகர்கள். చదవండి வாசிகள் 5వ వాక్యం. ఏలియనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, దేవునికి తెలియను, మీరు తినట్లయితే దేవతల వలె మీరు ఉంటారు. நீங்கள் புசித்தால் தேவர்களை போல இருப்பீர்கள். தேவன் அதை அறிவார். ఇప్పుడు మీరు తినలేదు కాబట్టి நீங்கள் இப்பொழுது அதை புசியாதிருப்பதினால் మీరు దేవతలు కాదు. நீங்கள் தேவர்கள் அல்ல. ఎవరు మీరు ఇప్పుడు? நீங்கள் யார்? మీరెవరిప్పుడు? நீங்கள் யார்? దయ్యాలు. நீங்கள் பிசாசுகள். మీరు దయ్యములుగా ఉన్నారు. இப்பொழுது பேய்களாக இருக்கிறீர்கள். పండు మీరు తిన్నట్లయితే நீங்கள் కనిயை புசித்தால் మీరు దేవతల్లాగా ఉంటారు. நீங்கள் தேவர்களை போல இருப்பீர்கள். దేవతల వలె ప్రకాశిస్తారు. நீங்கள் தேவர்களை போல అది பிரகாசிப்பீர்கள். దేవునికి తెలియను. அது தேவன் அறிவார். అందువలన దేవుడు తినకూడదని చెప్పాడు. ஆகையால் தான் கனியை புசிக்க கூடாது என்று தேவன் சொன்னார். దేవుని వార్తల మీద అపనమ్మకం ఏర్పడే విధముగా దుష్టుడు ఇక్కడ కుయుక్తితో మాట్లాడుతున్నాడు. தேவனுடைய வார்த்தைகள் மீது ஜனங்களுக்கு அவநம்பிக்கை உண்டாகும்படியாக தந்திரத்தோடு இங்கே பொல்லாங்கன் பேசுகிறார். ఈ విధముగా మోసము అనేది వారిలో ప్రవేశించినది. இவ்விதமாகத்தான் அவர்களுக்குள்ளே வஞ்சனை பிரவேசித்தது. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఇక్కడ ఏదైనా తోటలో 2 స్వరములు ఆదామవలు వింటున్నారు. இங்கே ஏதேன் தோட்டத்திலே 2 சத்தங்களை இந்த ஏவாளும் ஆபிரகாமும் கேட்கிறார். ఒక ప్రక్క దేవుని స్వరము వారు వింటున్నారు. ஒரு பக்கத்திலே தேவனுடைய சத்தத்தை அவர்கள் கேட்கிறார். మరొక ప్రక్క సాతానిక స్వరము వింటున్నారు. மறுபக்கத்தில் அவர்கள் சாத்தானுடைய சத்தத்தை கேட்கிறார். 2 శబ్దములు 2 స్వరాలు ఏదైనా తోటలో వినబడుతున్నవి. இப்பொழுது ஏதேன் தோட்டத்திலே 2 சத்தங்கள் கேட்கப்படுகின்றன. ఏది దేవుని స్వరము, ఏది సాతాను స్వరము గుర్తుపట్టలేని స్థితిలో మీరు అయోమయములో పడిపోయి ఉన్నారు. இது தேவனுடைய சத்தமா சாத்தானுடைய சத்தமா என்று வித்தியாசம் காணக்கூடாத வகையில் இவர்கள் அறிவியாயிலே விழுந்து விட்டார்கள். చివరికి దేవుని యొక్క స్వరము మీద వారు విశ్వాసాన్ని కోల్పోయారు. கடைசியாக தேவனுடைய சத்தத்தின் மேல் அவர்களுக்கு விசுவாசம் இல்லாமல் போனது. సాతానిక స్వరము మీదే వారికి విశ్వాసం కలిగినది. இந்த சாத்தானுடைய சத்தத்தின் மேலே அவர்களுக்கு விசுவாசம் உண்டாயிற்று. సాతానిక స్వరమనే వారు నమ్మి ఉన్నారు. சாத்தானுடைய சத்தத்தை அவர்கள் விசுவாசித்தார்கள். సాతానిక స్వరమునకు వారు లోబడ్డారు. சாத்தானுடைய சத்தத்துக்கு அவர்கள் கீழ்ப்பட்டார்கள். దేవుని స్వరమునకు వారు లోబడలేదు. தேவனுடைய சத்தத்துக்கு அவர்கள் கீழ்ப்படியவில்லை. నీ జీవితంలో కూడా ఈ 2 స్వరాలు వినబడుతున్నవి. உன்னுடைய ஜீவித்திலும் 2 சத்தங்கள் ఏది கேட்கப்படுகின்றன. దేవుని స్వరమో, ఏది సాతాను స్వరమో గుర్తుపట్టేటువంటి ఒక స్థితిలో ఆత్మలో మనం ఎదగవలెను. இதோ எது தேவனுடைய சத்தம் என்றும் எது சாத்தானுடைய சத்தம் என்று அறியக்கூடிய விதத்திலே நீ ஆவியிலே வளர்ச்சியடைய வேண்டும். అందువల్ల ఈ అంత్య దినాలలో ప్రతి ఆత్మను మీరు నమ్మకూడదు. ஆகையால் தான் இந்த கடைசி நாட்களிலே ஒவ்வொரு ஆவியும் நீங்கள் நம்பக்கூடாது. ఏది దేవుని ఆత్మనో, ఏది సాతానిక ఆత్మ మనం గుర్తుపట్టాలి. எது தேவனுடைய ஆவியோ எது சாத்தானுடைய ஆவியோ அதை நீங்கள் கண்டுபிடிக்க வேண்டும். మొదటి యోహాను పత్రికకి మనం వచ్చినట్లయితే 1 யோவானுக்கு எழுதின நிருபத்துக்கு வருவோம். అందులో ఈ యొక్క చివరి దినాలలో ప్రతి ఆత్మను నమ్మవద్దు అని రాయబడి ఉన్నది. அங்கே இந்த கடைசி நாட்களிலே ஒவ்வொரு ஆவியும் நீங்கள் நம்பக்கூடாது என்று எழுதப்பட்டிருக்கிறது. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వాక్యాలు చదువుకో. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో
పరీక్షించుడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు. இந்த உலகத்திலே அநேக கள்ள தீர்க்கதரிசிகள் புறப்பட்டிருக்கிறார். ప్రతి ఆత్మను మీరు నమ్మకూడదు. நீங்கள் எல்லா ஆவிகளையும் நம்பக்கூடாது. ఆయా ఆత్మను ఏవి దేవుని సంబంధమైనవో ఏవి దేవుని సంబంధమో కానివో పరీక్షించాలి. அந்த ஆவிகள் எது தேவனை சேர்ந்ததோ எது தேவனை சாராததோ அதை நீங்கள் சோதித்தறிய வேண்டும். కనుక ఈ విధంగా ఏదైనా తోటలో అవ్వకి రెండు స్వరాలు వినబడుతున్నవి. ఈ విధமாக ఏదే తోటத்திலே ஏவாளுக்கு ரெண்டு ஸ்வரம் கேட்கப்படுகிறது. ఏది దేవుని స్వరమో ఏది సాతాను స్వరమో గుర్తుపట్టలేని ఒక స్థితిలో ఉన్నది. இப்பொழுது அவள் எது தேவனுடைய சத்தம் என்றும் எது சாத்தானுடைய சத்தம் என்றும் அவள் அறியக்கூடாத வகையிலே காணப்படுகிறாள். దేవుని స్వరమును గుర్తుపట్టే స్థితిలో మనం ఎదగవలెను. நாம் தேவனுடைய சத்தத்தை புரிந்து கொள்ளக்கூடியதாக நாம் வளர வேண்டும். బాలుడైన సమయాలు కూడా రెండు స్వరాలు దేవుని యొక్క మందసమ ఆలయంలో వింటున్నాడు. இப்பொழுது சாமுவேல் கூட அவன் தேவனுடைய ஆலயத்திலே பணிவிடை செய்கிறான். ఒక ప్రక్క ఆయన బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు సమయాలను పిలిచాడు. அவன் பாலனாயிருக்கும் போது தேவனாகிய கர்த்தர் சாமுவேலை அழைத்தார். అయితే సమయానికి అది దేవుని స్వరం అనే అంత అవగాహన లేదు. ஆனால் பிள்ளையாண்டனாகிய சாமுவேலுக்கு இது தேவனுடைய சத்தம் என்கிற அப்படி ஒரு பழக்கம் இல்லை. ఆ స్వరం వినిన వెంటనే లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి నా ఏలినవాడా పిలిచేవా అని అడిగాడు. இப்பொழுது அவன் அந்த சத்தத்தை கேட்டவுடனே ஏலியிடம் போய் ஆண்டவனே நீர் எங்களை அழைத்தீரா என்று கேட்டான். అప్పుడు సమయం ఏలీ చెప్పాడు నేను పిలవలేదు నాయన వెళ్ళి పడుకో అని చెప్పాడు. அப்பொழுது ஏலி சொன்னார் நான் கூப்பிடவில்லை நீ போய் படுத்துக்கொள் మరలా என்றார். ప్రభు మాట్లాడాడు సమయేలు సమయేలు అని. அப்படி மறுபடியும் கர்த்தர் அவன் சாமுவேலை கூப்பிட்டான் சாமுவேலே சாமுவேலே. అది దేవుని స్వరం అని సమయాలకు తెలియలేదు. அது கர்த்தருடைய சத்தம் என்று சாமுவேலுக்கு தெரியும். మరలా లేచి ఏలీ దగ్గరకు వెళ్ళాడు. மறுபடியும் எழுந்து ஏலியிடம் போகிறான். అయ్యా మీరు నన్ను పిలిచారా? ஐயா என்னை நீங்கள் கூப்பிட்டீர்களா? నేను నిన్ను పిలవలేదు వెళ్ళి పడుకోమని చెప్పాడు. நான் உன்னை கூப்பிடவில்லை நீ போய் படுத்துக்கொள் என்றார். మరలా మూడోసారి దేవుడు సమయేలు అని పిలిచాడు. மறுபடியும் மூன்றாம் முறை கர்த்தர் சாமுவேலை கூப்பிட்டார். మరలా వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీరు నన్ను పిలిచారా? அவன் மூன்றாம் முறையாக ஏலியிடம் சென்று ஐயா என்னை நீங்கள் கூப்பிட்டீர்களா? అప్పుడు ఏలీకి అర్థమైంది ఇది ఇది మానవునిగా స్వరము కాదు, ఇది దైవ స్వరము. அப்பொழுது இந்த ஏலிக்கு அப்பொழுது புரிந்தது இது சாதாரண மனிதனுடைய சத்தம் அல்ல, இது தேவ சத்தம். దేవుని స్వరమని ఏలీ గ్రహించాడు. இது தேவனுடைய சத்தம் தான் என்று ஏலி உணர்ந்து கொண்டார். కానీ అది దేవుని స్వరమని బాలుడైన సమయానికి తెలియలేదు. ஆனால் இது தேவனுடைய சத்தம் தான் என்று பிள்ளையாண்டவனாகிய சாமுவேலுக்கு தெரியவில்லை. అప్పుడు ఏలీ ట్రైనింగ్ ఇచ్చాడు. அப்பொழுது ஏலி அவனுக்கு சொன்னார் నీ వెళ్ళి పడుకో, ఈసారి ఎవరైనా పిలిస్తే ప్రభువా చిత్తగించము నీ దాసుడు ఆలకించున్నాడని చెప్పమని ఏలీ సమయానికి ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. அப்பொழுது மூன்றாம் முறையாக இந்த ஏலி அந்த சாமுவேலுக்கு இனிமேல் அப்படிப்பட்ட சத்தத்தை நீ கேட்டால் நீ கர்த்தாவே சொல்லும் அடியேன் கேட்கிறேன் என்று நீ பதில் கொடு என்று இந்த சாமுவேலுக்கு ஏலி பயிற்சிவித்தார். అప్పుడు నాలుగోసారి దేవుడు సమయేలు పిలిచాడు. సమయేలు సమయేలు అని. நான்காம் முறையாக தேவனாகிய கர்த்தர் சாமுவேலை சாமுவேலே சாமுவேலே என்று கூப்பிட்டார். అప్పుడు అలాగ పిలిచినప్పుడు సమయేలు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించున్నాడు సెలవిమ్ము అని పలికాడు. அப்பொழுது சாமுவேல் சொல்லும் அடியேன் கேட்கிறேன் என்றார். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, బాలుడుగా ఉన్న దినాలలో సమయేలు ఏది మానవ స్వరమో ఏది దైవ స్వరమో గ్రహించలేని వాడుగా ఉన్నాడు. பாலகன் ஆகிய சாமுவேல் எது தேவனுடைய சத்தம் எது సాతానుடைய సత్తం என்று మనుషుடைய సత్తం என்று దేవుని స్వరాన్ని ఏలీ గ్రహించి ఉన్నాడు. ஆனால் இது தேவனுடைய சத்தம் என்று ஏலி உணர்ந்திருந்தார். సమయేలు గ్రహించలేదు. ஆனால் சாமுவேல் அறியவில்லை. అలాగే ఏదైనా తోటలో ఆదామును గ్రహించలేదు. அவ்விதமாக ஏதேன் தோட்டத்திலே ஆதாம் அதை உணர்ந்து கொள்ளவில்லை. సాతానిక స్వరమనేవారు ఆలకించి ఉన్నారు. அவர்கள் சாத்தானுடைய சத்தத்தை தான் கேட்டார்கள். రెండు స్వరాలు వారు విన్నారు. அவர்கள் ரெண்டு சத்தத்தை கேட்டார்கள். కానీ దేవుని స్వరమునకు వారు లోబడలేదు. ஆனால் தேவனுடைய சத்தத்திற்கோ அவர்கள் கீழ்ப்படியவில்லை.
దేవుని సత్యத்தை கேட்கும்படியாக நம்மை நாமே ஒப்புக் கொடுப்போம். ఆ దేవుని యొక్క వాక్యానికి మనం సమర్పించుకుందాం. దేవుని వசனத்துக்கு நம்மை நாமே ஒப்புக் கொடுப்போம். మనుషులు అంత్య దినాలలో మోసపోతున్నారు. இதோ మనిదர்கள் கடைசி நாட்களிலே வஞ்சிக்கப்படுகிறார்கள். ఇవి ఎప్పుడు జరుగునని శిష్యులు అడుగుతున్నారు. ఇవిகள் எப்பொழுது సంభవిக்கும் என்று శిష్యులు கேட்கிறார்கள். రాకడకి యుగ సమాప్తికి సూచన లేవని వారు అడుగుతున్నారు. உம்முடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளம் என்ன என்று கேட்கிறார்கள். ఎవడనో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకొనుడే. ஒருவனும் உங்களை வஞ்சியாதபடிக்கு காத்துக்கொள்ளும். ఎవడనో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకొనుడే. ஒருவனை உங்களை வஞ்சியாதபடிக்கு எச்சரிக்கையா இருங்கள். అనేకులు నా పేరున వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. அநேகர் என் நாமத்தை தெரிந்துகொண்டு நானே கிறிஸ்து என்று அநேகரை வஞ்சிப்பார்கள். క్రీస్తు పేరు చెప్పి అనేక మంది మోసపరిచేవారు ఉన్నారు. கிறிஸ்துவின் பெயரை சொல்லி அநேகரை வஞ்சிக்கிறவர்கள் இருக்கிறார்கள். అనగా క్రీస్తు పేరు వలన ఎవరు మోసపోకూడదు. கிறிஸ்துவின் பெயரினால் யாரும் வஞ்சிக்கப்பட வேண்டாம். కనుక ఏదైనా తోటలో దుష్టుడు అవ్వని ఆదాముని మోసపరిచి ఉన్నాడు. ஏதே தோட்டத்திலே துஷ்டனானவன் ఏవాளையும் ఆదామును వంచితాడు. దేవుని యొక్క మాటలను ఆధారము చేసుకొని వాక్యమును ఆధారం చేసి అతడు మోసపరుస్తున్నాడు. ஆனா தேவனுடைய வசனத்தை ஆதாரமாக்கிக் கொள்ளாமல் அவர்கள் வஞ்சிக்கப்படுகிறார். ఇది నిజమా అని అతడు మాట్లాడుతున్నాడు. அவன் இது மெய்தானா என்று அவன் பேசுகிறான். దేవుడు చెప్పాడా అని అపవాది మాట్లాడుతున్నాడు. தேவன் சொன்னது உண்டா என்று இந்த பொல்லாங்கன் பேசுகிறார். మీరు సావనే సావరు, நீங்கள் சாகவே சாவதில்லை. మీరు దేవదూతల వలె ఉంటారు, நீங்கள் தேவனை போல இருப்பீர்கள். మీరు గుడ్డివా, మీ కన్నులు తెరవబడతాయి, குருடாகிய உங்கள் கண்கள் திறக்கப்படும். కనుక దేవుని స్వరము మీద వారికి నమ్మకం లేని వాడుగా కలుగజేసాడు. இப்பொழுது தேவனுடைய சத்தத்தின் மேல் அவர்களுக்கு நம்பிக்கை இல்லாத விதமாக அவன் செய்தார். దేవుని యొక్క వాక్యమును ఎవరైతే నమ్మరో వారు పతనమైపోతున్నారు. இதோ தேவனுடைய வசனத்தை யார் நம்பவில்லையோ அவர்கள் அழிந்து போகிறார்கள். దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్మలేని స్థితిలో ఉన్నారో వారు పడిపోతున్నారు. யார் யார் தேவனுடைய வார்த்தையின் மேல் நம்பிக்கை இல்லாமல் இருக்கிறார்களோ அவர்கள் தான் விழுந்து போகிறார்கள். ఎవరైతే దేవుని వాక్యమును నమ్మరో వారు మోసపోతున్నారు. யார் யார் தேவனுடைய வார்த்தையை நம்பவில்லையோ அவர்கள் தான் வஞ்சிக்கப்படுகிறார்கள். వారి యొక్క మొదటి పతనం దేవుని వాక్యములోనే ఉన్నది. அவர்களுடைய முதல் பிரச்சனையே தேவனுடைய வசனத்தில் இருக்கிறது. దేవుని యొక్క వాక్యమును నమ్మలేని వారు మోసగింపబడుతున్నారు. தேவனுடைய వசனத்தை நம்பாதவர்கள் வஞ்சிக்கப்படுகிறார். ప్రభు చెబుతున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వాక్యములో, ధర్మశాస్త్రములో ఉన్నది నెరవేరంత వరకు సున్నా గాని పొల్లు గాని ఏది కూడా తప్పిపోదు. இந்த நியாயப்பிரமாணத்தில் உள்ள எழுதியிருக்கிறவர்கள் யாவும் நிறைவேறும்படிக்கும் அதில் ஒரு எழுத்தாகிலும் எழுத்தின் உறுப்பாகிலும் அழிந்து போவதில்லை. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం உண்டாகும். భూమి ఆకాశము గతించేంత వరకు నేను చెప్పిన మాటలో సున్నా గాని పొల్లు గాని తప్పిపోదు. வானமும் பூமி ஒழிந்து போகலும் என்றாலும் என்னுடைய வார்த்தைகளில் ஒன்றாகிலும் அந்த எழுத்தின் உறுப்பாகிலும் அழிந்து போவதில்லை. దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసము కోల్పోవడం ద్వారా వారు పతనమైపోయారు, వారు మోసగింపబడ్డారు. தேவனுடைய வார்த்தையின் மேல் அவர்கள் நம்பிக்கை இழந்தபடியால் தான் அவர்கள் வஞ்சிக்கப்பட்டார்கள், அவர்கள் அழிந்து போனார்கள். ఈ దినాలలో దేవుని యొక్క వాక్యమును మనం విశ్వసించవలెను. இந்நாட்களிலே நாம் தேவனுடைய வசனத்தை விசுவாசிப்போம். ఆ విశ్వాసము ద్వారా మన జీవితం ప్రకాశింపబడుతుంది. அந்த விசுவாசத்தின் மூலமாகவே நம்முடைய ஜீவியம் பிரகாசிக்கும். మన యేసు త్వరలో రాబోచున్నాడు. இயேசு சீக்கிரமாய் வருகிறார். ఆయన మహిమగల రాకడ కొరకు ప్రభు మనం సిద్ధపరిచినగా அவருடைய மகிமையின் வருகைக்காக கர்த்தர் நம்மை ஆயத்தமாக்குவார். గొర్రె పిల్ల వివాహ ఉత్సవము ఆసన్నమాయన్ ఓ ప్రియ సంగమా, గొర్రె పిల్ల వివాహ ఉత్సవము ఆసన్నమాయన్ ఓ ప్రియ సంగమా, ఆయన భార్యతోనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించేదము. ఆయన భార్యతోనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించేదము. గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమాయన్ ఓ ప్రియ సంగమా, గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమాయన్ ఓ ప్రియ సంగమా, గొర్రె పిల్ల శివ గ్రంథంలో రాయబడిన వారిగా, గొర్రె పిల్ల శివ గ్రంథంలో రాయబడిన వారిగా, శాలేం నగరములో ప్రకాశించును
వివాహోత్సవము ఆసన్నమాయెను ఓ ప్రియ సంగమా, గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమాయెను ఓ ప్రియ సంగమా. ఆయన భార్యతోనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సవించేదము. ఆయన భార్యతోనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సవించేదము. గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమాయెను ఓ ప్రియ సంగమా, 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 గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమాయెను ఓ ప్రియ సంగమా. స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి అందరూ మోకాళ్ళ మీద ఉండండి. ఒక 2 నిమిషములందరూ మోకాళ్ళ మీద ఉండండి. దేవుని యొక్క వాక్యానికి మనం సమర్పించుకుందాం. దేవునియ వసనத்துக்கு நம்மை நாமே ஒப்புக்கொடுப்போம். ఈ యొక్క చివరి దినాలలో ఇవి ఎప్పుడు జరుగును, మీ యొక్క రాకడకి యుగ సమాప్తికి సూచన లేవని శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు. இந்த கடைசி காலங்களில் இவைகள் எப்பொழுது சம்பவிக்கும், உம்முடைய வருகைக்கும் உலகத்தின் முடிவுக்கும் அடையாளம் என்று శిష్యులు కర్తని కేల్కిరారు. ఎవడను మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకొనని ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. ஒருவனும் உங்களை வஞ்சியாதபடி எச்சரிக்கையாயிருங்கள் என்று கர்த்தர் சொல்கிறார். అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరని ప్రభువు పలికి ఉన్నారు. అనేకరిன் நாமத்தை எடுத்துக்கொண்டு நானே கிறிஸ்து என்று சொல்லி அநேகரை வஞ்சிப்பார் என்று கர்த்தர் சொல்கிறார். క్రీస్తు పేరు చెప్పుకొని అనేక మంది మోసము చేసేవారు బయలుదేరుచున్నారు. கிறிஸ்துவின் நாமத்தை சொல்லிக்கொண்டு கிறிஸ்துவின் நாமத்திலே வஞ்சிக்கிறவர்கள் அநேகர் புறப்பட்டு வருகிறார். క్రీస్తు పేరు చెప్పుకొని అనేక మంది మోసపోయేవారు ఉన్నారు. கிறிஸ்துவின் நாமத்தை கொண்டு அநேகர் ஏமாற்றப்படுகிறார்கள். ఆ మోసము కొరింథీ యొక్క సంఘములో సంభవించినది. அப்படிப்பட்ட ஒரு வஞ்சிப்பு இந்த கொரிந்திய சபையிலே காணப்பட்டது. క్రీస్తునే ప్రధాన పురుషునికి ఆ సంఘమును పౌలు ప్రధానము చేసి ఉన్నాడు. ఈ క్రీస్తును ఒరే పురుషునికాக அந்த கொரிந்திய சபையை அப்போஸ்தலனாகிய பவுல் నియమించినాர். ఆ ప్రధానము చేయబడిన దేవుని బిడలు వివాహ దినం వరకు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యమున చెప్పబడిన వివాహం వరకు వారు తమ యొక్క మనస్సును వారు కాపాడుకుంటూ ఉండాలి. அந்த நிச்சயதார்த்தம் செய்யப்பட்ட அந்த சபையானது அது வெளிப்படுத்தின விசேஷம் 19ஆம் அதிகாரம் 7ஆம் வசனத்திலே சொல்லப்பட்ட வண்ணமாக அந்த கல்யாணம் விவாகம் வரைக்கும் கூட அவர்கள் காத்துக்கொள்ள வேண்டும். ఆ ఎంగేజ్మెంట్ రోజు నుండి వివాహం దినం వరకు మధ్యలో అనేక సంవత్సరములు వారు వారి యొక్క మనస్సును వారు కాపాడుకోవాలి. இந்த நிச்சயதார்த்த நாளிலிருந்து விவாக நாள் வரைக்கும் இந்த இடைவெளியாக அநேக வருஷங்கள் அவர்கள் தங்களுடைய மனதை காத்துக்கொள்ள வேண்டும். దానికి మధ్యలో వారి మనసు చెడిపోయినట్లయితే వారు ఎంగేజ్మెంట్ తోనే ఆగిపోతున్నారు, వివాహానికి వారు సిద్ధపడలేరు. அந்த இடைவெளி காலத்திலேயே அவர்கள் மனது கெடுக்கப்படும் என்றால் அவர்கள் நிச்சயதார்த்தத்தோடு நின்று விடுகிறார்கள், விவாகத்தை சேர்வதில்லை. ఏదైనా తోటలో అదే సంభవించినది. ஏதேன் தோட்டத்திலே அப்படிப்பட்ட வஞ்சிப்பு சம்பவித்தது. వారు మనసు చెడిపోయి వారు ఎంగేజ్మెంట్ తోనే ఆగిపోయి ఉన్నారు. அவர்களுடைய மனது கெடுக்கப்பட்டு அவர்கள் நிச்சயதார்த்தத்தோடு நின்று விட்டார்கள். వివాహ దినం వరకు వారు కొనసాగలేదు. அவர்கள் விவாக நன்னாள் வரைக்கும் கூட அவர்கள் தொடரவில்லை. దేవుడు వారిని ఏదైనా తోటలో వెళ్ళగొట్టి ఉన్నాడు. தேவனவனை ஏதேன் தோட்டத்திலிருந்து புறம்பாக்கினார். అదే అనుభవం కొరింథీ సంఘానికి సంభవించింది. அதே அனுபவம் தான் கொரிந்திய சபையாருக்கு உண்டாயிற்று. అందువల్ల పౌలు వారి విషయమై భయపడుతున్నాడు. அவருடைய காரியத்திலே அப்போஸ்தலனாகிய பவுல் ఈ பயந்திருக்கிறார். దినాలలో మనలో ఎంతమంది భయపడుతున్నారు? உங்களிலே எத்தனை பேர் நாளிலே பயந்திருக்கிறீர்கள்? నేను క్రీస్తునే పెళ్లి కుమారుడికి నేను ప్రధానము చేయబడి ఉన్నాను. நீங்கள் கிறிஸ்துவின் மணவாளனுக்காக நியமிக்கப்பட்டிருக்கிறீர்கள். ఆ వివాహ దినం వరకు నేను నిలబడాలి. அந்த விவாக நன்னாள் வரைக்கும் நான் நிற்க வேண்டும். నన్ను నేను సిద్ధపరచుకోవాలి. என்னை நானே ஆயத்தமாக்கிக் கொள்ள నన్ను வேண்டும். నేనే వివాహానికి సిద్ధపరచుకోవాలి. என்னை நானே கல்யாணத்திற்கு ஆயத்தமாக்கிக் கொள்ள ఒక్క வேண்டும். నిమిషం దేవునికి సమర్పించుకోనండి. ஒரு 2 నిమిషం உங்களை தேவனுக்கு దేవుని ஒப்புக்கொடுங்கள். యొక్క వాక్యానికి సమర్పించుకోనండి. நீங்கள் கேட்ட தேவனுடைய வசனத்துக்கு ஒப்புக்கொடுங்கள். ఆదాము వలె ఏదైనా తోటలో సాతానికి లోబడి వారి మనసు చెడిపోయినది. இந்த சாத
ஆதாமும் ஏவாளும் சாத்தானுடைய வார்த்தையை கேட்டபடியால் அவர்கள் வஞ்சிக்கப்பட்டார்கள். మోసము వారిలో ప్రవేశించినది. வஞ்சனை அவர்களுக்குள்ளே பிரவேசித்தது. మనలోటి ఉన్న మోసము ప్రవేశించకూడదు. நமக்குள்ளே அப்படிப்பட்ட ஒரு வஞ்சிப்பு பிரவேசித்தது. దేవుని ఆత్మకు సమర్పించుకోనండి. దేవుడి ఆవియానకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. దేవుడికి ఉదవి దేవుడు చేయబోతున్నాడు. కృప ఇవ్వబోతున్నాడు. దేవుడికి ఉదవి దేవుడు చేయబోతున్నాడు. అభిషేకం ఇవ్వబోతున్నాడు. దేవుడికి అభిషేకం మనల్ని కాపాడబోతున్నాడు. உங்களை அவர் காப்பாற்றுகிறார். హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమయే ఓ ప్రియ సంగమా. గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమయే ఓ ప్రియ సంగమా. ఆయన భార్యతోనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించేదము. ఆయన భార్యతోనే సిద్ధపడి ఉన్నది, మనం సంతోషించి ఉత్సహించేదము. గొర్రె పిల్ల వివాహ ఉత్సవము ఆసన్నమయే ఓ ప్రియ సంగమా. గొర్రె పిల్ల వివాహ ఉత్సవము ఆసన్నమయే ఓ ప్రియ సంగమా. గొర్రె పిల్ల వివాహ ఉత్సవము ఆసన్నమయే ఓ ప్రియ సంగమా. హల్లెలూయా. గొర్రె పిల్ల వివాహ ఉత్సవము ఆసన్నమయే ఓ ప్రియ సంగమా. గొర్రె పిల్ల వివాహ ఉత్సవము ఆసన్నమయే ఓ ప్రియ సంగమా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఆ మహిమ కలిగిన దినమునకు ప్రభు మన సిద్ధపరచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. కూటముల పాలుపొందిన బిడ్డలందరి కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ప్రార్థించే పరిశుద్ధమైన మా దేవా, ఈ మంచి సమయం స్తోత్రం తండ్రి. ఈ నెలలో ప్రారంభం మొదలుకొని ప్రభువా, ఈ వారం వరకు వాళ్ళ కంటి బాబులే కాచి కాపాడి భద్రపరిచిన దయ కొరకే స్తోత్రం. మీరు మాకు చేసిన సమస్త మేలుపకారం కొరకు స్తోత్రం. మమ్మల్ని నడిపించిన మార్గం కొరకు స్తోత్రం. అయినా స్వామి, పునరుద్ధానం ఉదయకాల మీ సంధానం చేరి ఆత్మతో సత్యంతో సేవించడం మాకు కొరకే స్తోత్రం తండ్రి. ఇది వల్ల ప్రభావ మోసపోకుండా అనేక వాక్యములు మీరు మాతో పలుకుచిన వాక్యం కొరకు స్తోత్రం. ప్రభావ క్రీస్తు కొరకు ప్రదానం చేయబడిన సంఘము ఎక్కడ మోసపడిపోదు అని చెప్పి పౌలు భయపడిచిన అని చెప్పి ప్రభావ ఉదయకాలం మాతో మాట్లాడుతున్న స్తోత్రం. ఆదాం ప్రభా స్వామినైనా ఏదైనా తోట ఉన్నప్పుడు హవ్వ మోసగిపడుతుందండి స్వామి స్తోత్రం. నీ మాటకు లోబడకుండా సొంత మాటల ద్వారా స్వనీతి ద్వారా ప్రభా అపాధికి లోబడిన ఆయన స్వామి తమకున్న స్థానముని మహిమనని పోగొట్టుకొని ప్రభా మోసపోయాదండి స్వామి స్తోత్రం. అటువంటి క్రియ మళ్ళా కొత్త సంఘమైన ప్రభావ సంఘం గెలిచిన మాకు పెళ్లికి మాత్రం మార్చబడిన మమ్మల్ని మోసగించుకున్నట్లు ప్రభా హెచ్చరికలుగా మీరు మాకు ఇచ్చిన వాక్యం నుంచి కొరకు స్తోత్రం తండ్రి. ప్రభా ఆయన అపాధి మాటల కంటే ముందుగా దేవుని మాటకి నిదానించి దాన్ని గమనించే స్వభావము మాకు దయచేసి స్వామి స్తోత్రం. ప్రభా సమయాలు నీ యొక్క స్వరమని గమనించాడు దాన్ని స్తోత్రం. అటువంటి ప్రభావ మీరు మాకు చెప్పించిన ఆజ్ఞలు కట్టలేని గైకొండకు స్వామి ఎల్లప్పుడు ప్రభావ వినుటకు మంచి వేగినప్పుడు వారుగా మాకు కనపడి సహాయం చేసి స్తోత్రం. వచ్చిన బిడ్డలను దీవించి ప్రభావ విన్న వాక్యానుసారంగా తమ జీవితంలో ఈ స్వభావం ప్రభావ స్వామి ఎవరు నాతో మాడుతున్నారో ఏ శబ్దం అని గ్రహించుటకు విశేషమైన కృప అభిషేకం ఇచ్చింది స్వామిని స్తోత్రం. ప్రభావ అపాది మాటకి చెవికి దానిలో పడిపోకుండా ప్రభావ స్వామి నాయన ఎల్లప్పుడు నీ స్వరం విని మీ చిత్తం చేయుటకు మా కృప ఇచ్చింది స్వామి స్తోత్రం. వారమంతా కాపాడి కృపలు భద్రపరిచి వారంలో కూటమిలని మీరు ఆశ్రయించండి స్తోత్రం. ప్రభావ ఇంకొన సంఘం సేవని కట్టలేకపోయినా అనేక నాత్మలు మాకు దయచి ప్రభావ సేవకు సరిగ్గా విశాలపరచము మా బయ్యవార స్థలం ప్రభావ మీకు మాకు స్వాస్థ్యంగా దయచిందని స్వామి స్తోత్రం. ఆనాడు యెహోషువకు చెప్పొద్దని అడుగుపెట్టే స్థలం అంతా నీకు నీ స్వాస్థ్యంగా ఇస్తాను చెప్పొద్దండి స్వామి స్తోత్రం. నీ వాగ్దానం నిన్న నేడు నిరంతర మార్పు లేనిగా ఉంది కనుక స్వామి స్తోత్రం. ఆ స్థలం అంతా మేము అడుగుపెట్టే స్తోత్రం ప్రభావ. కాబట్టి అవన్నీ మాకు త్వరగా స్వాస్థ్యంగా దయచేసి మీ సేవను మీరు ఆశ్రయించండి స్తోత్రం. సమస్త సాతాను కూడా లయపరచండి స్తోత్రం ప్రభావ. సంఘంలో విశ్వాసం ఆది ప్రేమలో ఆది విశ్వాసం పెత్తని స్వామి అనేకులు నామకాత కలిసిలే కనబడుతున్నారు. కనిపెట్టుకోవడం రాకుండా వేదపట్టం రాకుండా ఉపాసనం రాకుండా ప్రభావ తమ సొంత మార్గం నడుస్తున్నారు. వాళ్ళకి భయం తెచ్చింది స్వామి నీకు స్తోత్రం తండ్రి. ఒక కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్త కదా ప్రభావ. కాబట్టి నేను భయముతో భక్తితో వణుకుతో మాకు నియమించిన కుటుంబంలో పాల్పొందినైనా స్వామి నానాటికి ముందుకు సాగి కృప తెచ్చింది స్వామి నీకు స్తోత్రం తండ్రి. సేవను ఆశ్రయించి సంఘం ఆశ్రయించి స్తోత్రం. ఇంకా మీరు మాకు ఇచ్చిన వాక్యానుసారం మేము జీవించి భయముతో భక్తితో వణుకుతో జీవించి మీ చిత్తం చేసి రాకడ కనుక కృప దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడైండనగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి. మంగళవారం ఉపవాస ప్రార్థన. దయచేసి ఈ వారములో ఎక్కడ బైబిల్ స్టడీ లేదు. గాదువాకలో కానీ మన ఫెయిత్ములో కానీ బైబిల్ స్టడీ లేదు. మంగళవారం ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన.